వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి. ఇది ఒక పూర్తి కథ. సఖియా విడవను నీ చెయ్యి. విక్రమ్ కృష్ణ. ఆ పేరు వినగానే బిజినెస్ ప్రపంచంలో చాలా మందికి గౌరవం కంటే ముందు భయం గుర్తొచ్చేది. అతడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కోట్ల కోట్ల ఆస్తులు, దేశం నలుమూలల కంపెనీలు, విదేశాలలో బిజినెస్లు. అతడి ఒక సంతకం కోసం వందల మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అంత డబ్బు ఉన్నా కూడా, అంత పవర్ ఉన్నా కూడా అతడి జీవితంలో మాత్రం మనుషులు లేరు. అతడికి అమ్మ నాన్న చిన్నప్పుడే దూరం అయ్యారు. బంధువులు ఉన్నా వాళ్ళతో సంబంధం పెట్టుకోలేదు ఎప్పుడు. స్నేహితులు లేరు. ప్రేమ అనే మాట అసలు అతడి జీవితంలోకే రాలేదు. పని 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 పని, ఇదే అతడి ప్రపంచం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అతడి కళ్ళ ముందు ఫైల్స్, మీటింగ్స్, డీల్స్ మాత్రమే ఉండేవి. అతడి దగ్గర పనిచేసే వాళ్ళు అతన్ని బాస్ అని పిలిచిన ఆ పిలుపులో గౌరవం కంటే ఎక్కువగా భయమే ఉండేది. ఎందుకంటే విక్రమ్ కృష్ణకి కోపం వస్తే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మర్చిపోయేంత రఫ్గా ఉండేవాడు. ఒకసారి అతడి ఆఫీస్లో ఒక మేనేజర్ ఫైల్ పట్టుకుని వచ్చి, సార్, ఈ ప్రాజెక్ట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అని చెప్పగానే విక్రమ్ ల్యాప్టాప్ నుంచి కళ్ళు కూడా తిప్పకుండా, అయితే సాల్వ్ చెయ్యి అన్నాడు. సార్, అది నా వల్ల అని అతడు చెప్పబోతుండగానే విక్రమ్ ఒకసారి కళ్ళెత్తి చూశాడు. నాకు ఎక్స్క్యూజెస్ చెప్పడానికి నీకు జీతం ఇవ్వడం లేదు, పని చేయడానికి ఇస్తున్నాను అంతే. ఆ మేనేజర్ నోరు మూసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అతడి అసిస్టెంట్ రాహుల్ మాత్రం ఎప్పటిలాగే దూరంగా నిలబడి అన్నీ చూస్తున్నాడు. సార్, ఈరోజు ఇంటికి వెళ్తారా అని కొంచెం ధైర్యం చేసి అడిగాడు. విక్రమ్ ఫైల్ మూసి అతడి వైపు చూశాడు. ఇది ఇల్లు కాదు రాహుల్, ఆఫీస్. అది కాదు సార్, మీరు 3 రోజులుగా ఇంటికే వెళ్ళలేదు రాహుల్ అంటుంటే, దానికి విక్రమ్ నాకు వర్క్ ఉంది అని చెప్పాడు. సార్, మీరు తిండి కూడా సరిగ్గా తినడం లేదు అని రాహుల్ అనేసరికి, నాకు ఆకలి లేదు అని చెప్పాడు విక్రమ్. రాహుల్ ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజానికి విక్రమ్కి ఆకలి లేక కాదు, తన గురించి ఆలోచించే మనిషి ఎవరూ లేరని అలవాటైపోయింది. ఆ రాత్రి కూడా 11 దాటిన తర్వాత ఆఫీస్ నుండి బయటకు వచ్చాడు. డ్రైవర్ రావాలని చెప్పినా కూడా వినకుండా తానే కార్ తీసుకొని బయలుదేరాడు. రోడ్డంతా ఖాళీగా ఉంది. కారు వేగంగా దూసుకెళ్తుంది. అదే సమయంలో అతడి ఫోన్ మోగింది. స్క్రీన్ వైపు ఒకసారి చూశాడు. మళ్ళీ రోడ్డు వైపు చూసేలోపే ఎదురుగా ఒక లారీ అదుపు తప్పి అతడి వైపు దూసుకొచ్చింది. విక్రమ్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. పెద్ద శబ్దంతో కారు ఒక చెట్టును ఢీకొంది. ఆగిపోయింది. విక్రమ్ తల స్టీరింగ్ కి బలంగా తగిలింది. నుదిటి నుంచి రక్తం కారింది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. అదే సమయంలో అదే దారిలో వెళ్తున్న సింధు యాక్సిడెంట్ ను చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె చేతిలో కూరగాయల సంచి ఉంది. రాత్రి అయ్యిందని ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని తొందరగా వెళ్తున్నా అప్పుడే ఆ కార్ చూసి అక్కడే నిలబడిపోయింది సింధు. అయ్యో దేవుడా అని భయంగా కార్ దగ్గరికి వెళ్ళింది. లోపల ఎవరో ఉన్నట్టు కనిపించి గాజు పగిలి ఉండడంతో సింధు వంగి చూసింది. విక్రమ్ స్పృహ లేకుండా కనిపించాడు. ముఖమంతా రక్తం. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. సార్, సార్, వినిపిస్తుందా? విక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూసింది. రోడ్డు దాదాపు ఖాళీగా ఉంది. తన దగ్గర డబ్బు కూడా పెద్దగా లేదు. అయినా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆమెకు వెళ్ళిపోవాలి అంటే మనసు ఒప్పుకోలేదు. వెంటనే ఒక ఆటోను ఆపింది. అక్కడున్న ఇద్దరి సహాయంతో విక్రమ్ని కారులో నుంచి బయటికి తీయించింది. అతన్ని ఆటోలో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్లు అతన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. సింధు బయట నిలబడి చేతులు వణుకుతూ దేవుణ్ణి చూస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఒక నర్స్ వచ్చి, మీరు పేషెంట్కి ఏమవుతారు అని అడిగింది. సింధు ఒకసారి తడబడింది. నాకు ఏం కారండి, రోడ్డుపై యాక్సిడెంట్ అయ్యింది, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చానండి అని నర్స్ ఆశ్చర్యంగా చూసింది సింధు వైపు. బంధువులకు ఫోన్ చేయాలి, అతడి దగ్గర ఫోన్ ఉంది, మీరు చూడండి, అతని బంధువులకు కాల్ చేయండి
అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఎవరో తన్ను వెతుక్కుంటూ వస్తారని సింధు అక్కడ ఎవరైనా తన్ను వెతుక్కుంటూ వస్తారని విక్రమ్ కోసం సింధు అక్కడ కాసేపు ఎదురు చూసింది. కానీ ఎవ్వరూ రాలేదు. చివరికి డాక్టర్ బయటికి వచ్చి ఇప్పుడు ప్రాణాపాయం తప్పింది, కొంచెం ఆలస్యమైతే చాలా ప్రమాదం అయ్యేది అని చెప్పగానే సింధు ఊపిరి పీల్చుకుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన విషయం అక్కడ ఎవరికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ అమ్మాయి ఎవరో మాత్రం ఎవరికీ తెలీదు. మరుసటి రోజు ఉదయం విక్రమ్కి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి హాస్పిటల్ గదిని చూసి అసహనంగా లేచే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న రాహుల్ వెంటనే లేచి సార్ నెమ్మదిగా పిలిచాడు. విక్రమ్ అతడి వైపు చూసి ఏం జరిగింది అని అడిగాడు. యాక్సిడెంట్ సార్, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? రాహుల్ కాసేపు ఆగి ఒక అమ్మాయి సార్ అన్నాడు. విక్రమ్ కనుబొమ్మలు ముడిచాడు. ఎవరో తెలియదు సార్, ఆమె పేరు కూడా చెప్పలేదు సార్. మీరు సేఫ్గా ఉన్నారని చెప్పి తెలిసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. విక్రమ్ ఏం మాట్లాడలేదు రాహుల్ చెప్పిన దానికి. సాధారణంగా ఎవరో తనకు సహాయం చేస్తే వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తారని అతడికి తెలుసు. కానీ ఈ అమ్మాయి మాత్రం తన పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అసలు ఆమె ఎవరో తెలుసుకో అని విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. సార్, ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలి అని రాహుల్ అడిగాడు. విక్రమ్ అతడి వైపు కొంచెం చురుగ్గా చూశాడు. నేను చెప్పింది చెయ్ అంతే. రాహుల్ తల ఊపాడు. సరే సార్. కొన్ని రోజుల తర్వాత సింధు గురించి విక్రమ్కి డీటెయిల్స్ వచ్చాయి. ఒక చిన్న కాలనీలో ఉంటుంది. పెళ్ళై ఏడాది తిరగకముందే భర్త చనిపోయాడు. అప్పటి నుంచి అత్తింట్లోనే ఉంటుంది. పెద్ద జాయింట్ ఫ్యామిలీ. కానీ ఆ ఇంట్లో ఆమె కోడలు కాదు, పని మనిషి కన్నా దారుణం. ఉదయం అందరికంటే ముందే లేచి వంట చేయాలి. అందరూ తిన్న తర్వాతే తను తినాలి. ఇంట్లో ఎవరు ఏం చెప్పినా ఎదురు మాట్లాడకూడదు. భర్త చనిపోయినా దోషం కూడా ఆమెదేనన్నట్టు మాటలు పడాలి. విక్రమ్ ఆ మొత్తం మ్యాటర్ చదువుతూ కొద్దిసేపు సైలెంట్గా కూర్చున్నాడు. తన్ను కాపాడిన అమ్మాయి జీవితం ఇంత దారుణంగా ఉందని అతడు ఊహించలేదు. అసలు ఆమెకి ఏమైనా సహాయం కావాలంటే అడుగు అని రాహుల్కి చెప్పబోతుండగానే విక్రమ్ ఒక క్షణం ఆపేశాడు. ఏదో సహాయం అవసరం లేదు. రాహుల్ ఆశ్చర్యంగా చూశాడు. అయితే విక్రమ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆమెను ఒకసారి చూడాలి. రాహుల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత విక్రమ్ సింధు ఉండే కాలనీకి వచ్చాడు. కానీ అతడు తన అసలు గుర్తింపుతో అక్కడికి వెళ్ళలేదు. తన దగ్గర ఉన్న పెద్ద కార్లు, సెక్యూరిటీ, డ్రైవర్లు ఎవరికీ కనిపించకుండా ముందే పంపించేశాడు. కాలనీలో ఒక సాధారణమైన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అది సింధు ఇంటికి ఎదురుగా ఉంటుంది. రాహుల్ ఆ ఇంటిని చూసి కొంచెం షాక్ అయ్యాడు. సార్, మీరు నిజంగానే ఇక్కడ ఉండబోతున్నారా అని అడిగాడు. విక్రమ్ అతడి వైపు చూసి అవును అన్నాడు. కానీ సార్, ఇది మీకు అలవాటైన జీవితం కాదు. నాకు తెలుసు సార్. మీకు అయినా అయితే ఎందుకు సార్? విక్రమ్ కాసేపు మౌనంగా ఉండి ఎదురింటి వైపు చూశాడు. నాకు కూడా తెలియదు అని చెప్పాడు విక్రమ్ చిన్నగా. అదే సమయంలో ఎదురింటి తలుపు తెరుచుకుంది. సింధు చేతిలో బట్టల బుట్ట పట్టుకొని బయటికి వచ్చింది. ముఖంలో అలసట ఉన్న ఎవరికైనా చూసినప్పుడు నవ్వే అలవాటు మాత్రం ఆమె ముఖంలో ఇంకా ఉంది. ఎదురుగా కొత్తగా వచ్చిన వ్యక్తిని చూసి సింధు కొద్దిసేపు సైలెంట్గా ఆగింది. మళ్ళీ చిన్న స్మైల్తో కొత్తగా వచ్చారా అని విక్రమ్ వైపు చూసి అడిగింది. విక్రమ్ ఆమె వైపు చూశాడు. యాక్సిడెంట్ జరిగిన రాత్రి తన ప్రాణం కాపాడిన అమ్మాయి తనేనని అతడికి అర్థమైంది. కానీ ఆమె మాత్రం తన ముందు నిలబడి ఉన్న వ్యక్తిని తను కాపాడిన విక్రమ్ కృష్ణ అని అసలు ఊహించలేదు. అవును అని విక్రమ్ చిన్నగా సమాధానం ఇచ్చాడు. ఏమైనా కావాలంటే చెప్పండి. మా కాలనీ కొంచెం ఇక్కడ పాతవి, పెద్దగా షాపులు లేవు. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని సింధు నవ్వుతూ చెప్పింది. హా అని అంతే అన్నాడు విక్రమ్. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం ఆమె వెళ్ళిన తలుపు వైపు చూస్తూనే ఉన్నాడు. తన్ను కాపాడింది ఈమె, కానీ ఆ విషయం ఆమెకు తెలీదు. తనెవరో ఆమెకు తెలీదు. తను ఎందుకు ఇక్కడికి వచ్చాడో కూడా ఆమెకు తెలీదు. కానీ ఆ రోజు నుంచి విక్రమ్ జీవితంలో ఒక కొత్త అలవాటు మొదలయ్యింది. ఉదయం లేవగానే ఎదురింటి తలుపు వైపు చూడటం, సింధు బయటికి వస్తుందా లేదా అని చూడటం. తన జీవితంలో ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించని విక్రమ్ కృష్ణ మొదటిసారి తెలియకుండానే
ఒక అమ్మాయి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఉదయం 6 గంటలు అవుతుంది. కాలనీ మొత్తం ఇంకా నిద్రలోనే ఉంది. కానీ సింధు మాత్రం ఎప్పటిలాగే అప్పటికే లేచి ఇంటి పనుల్లో పడిపోయింది. వంటగదిలో గిన్నెల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. పొయ్యి మీద టీ పెట్టి మరోవైపు టిఫిన్ కోసం పిండి కలుపుతూ ఇంకోవైపు నిన్న రాత్రి నానబెట్టిన బట్టలు బయట ఆరేయడానికి సిద్ధం చేస్తుంది. ఆమెకు మాత్రం ఇవన్నీ అలవాటైపోయాయి. పెళ్ళైన కొత్తలో భర్త తనతో ఉన్నప్పుడు ఇల్లు ఉంటే తనకు కూడా ఒక ఇల్లు అనిపించేది. కానీ అతడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో తన స్థానం ఏంటో రోజు రోజుకి ఆమెకు అర్థమైపోయింది. సింధు, టీ అయ్యిందా అంటూ లోపల నుంచి అత్తగారి గొంతు వినిపించింది. హా అత్తయ్య అని అని చెప్పి టీ గ్లాసులు సిద్ధం చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పెట్టి చివర్లో తన కోసం ఒక కప్పు తీసుకోబోతుండగా తన మరదలు వచ్చి అది నాకివ్వు అంది. సింధు ఒక్క క్షణం ఆగి సరే అంటూ తన కప్పుని ఆమెకిచ్చేసింది. ఆ తర్వాత తన మరదలు వెళ్తూ ఇంకొకటి పెట్టుకో అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతే కానీ సింధు మాత్రం వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఎదురింటి తలుపు దగ్గర నిలబడి విక్రమ్ చూస్తున్నాడు. నిన్న రాత్రి వరకు ఆమెను కేవలం తన ప్రాణం కాపాడిన అమ్మాయిగా మాత్రమే చూసిన అతడి కళ్ళల్లో ఇప్పుడు ఇంకేదో కనిపిస్తుంది. ఆమె ఎంత పని చేసినా ఎవరూ ఆమెను పట్టించుకోకపోవడం అతడికి అసహనంగా అనిపించింది. అదే సమయంలో రాహుల్ అక్కడికి వచ్చాడు. సార్, గుడ్ మార్నింగ్. విక్రమ్ అతడి వైపు చూడకుండా ఇష్ అన్నాడు. రాహుల్ ఆగిపోయాడు. ఏమైంది సార్? ఇక్కడ చూడు అని విక్రమ్ ఎదురింటి వైపు చూపించాడు. రాహుల్ సింధుని చూశాడు. ఆమెనా సార్? అవును అవును అని చెప్పి విక్రమ్ చిన్నగా తల ఊపాడు. అయితే విక్రమ్ ఏం మాట్లాడలేదు. సింధు బట్టల బుట్ట తీసుకొని బయటికి వచ్చింది. చేతిలో పెద్ద బకెట్ బరువుగా ఉండడంతో ఒకసారి జారిపడేలా అయిపోయింది. విక్రమ్ తెలియకుండానే ఒక్క అడుగు ముందుకు వేశాడు. కానీ ఆమె వెంటనే తన్ని తాను నిలబెట్టుకుంది. అయ్యో అని చిన్నగా నవ్వుకొని బకెట్ తీసుకొని వెళ్ళపోయింది. రాహుల్ విక్రమ్ వైపు చూసి నవ్వు ఆపుకుంటూ, సార్, మీరు ఆమెను చూసి ఇంతగా టెన్షన్ పడ్డం నాకు కొత్తగా ఉంది అన్నాడు. విక్రమ్ వెంటనే అతడి వైపు తిరిగి నువ్వు నీ పని చూసుకో అన్నాడు విక్రమ్. రాహుల్ నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత సింధు ఇంటి ముందు ఒక చెత్త సంచి తీసుకొచ్చి పెట్టింది. అదే సమయంలో విక్రమ్ బయటికి వచ్చాడు. ఇద్దరు ఎదురెదురుగా వచ్చారు. సింధు అతన్ని చూసి గుడ్ మార్నింగ్ అంది చిన్నగా. విక్రమ్ కాసేపు ఆమెను చూస్తూ గుడ్ మార్నింగ్ అన్నాడు. మీరిక్కడ కొత్త కదా, మీ పేరేంటి అని అడిగింది. దాంతో విక్రమ్ అని చెప్పాడు. దాంతో హో, మంచి పేరు అని నవ్వింది సింధు. మరి మీ పేరు అని అడిగాడు విక్రమ్. సింధు ఒక్కసారిగా నవ్వు ఆపేసింది. సింధు అని చెప్పింది. ఆ పేరు అతడి మనసులో ఎక్కడో నిలిచిపోయింది. సింధు అని అతడు తనలో తాను అనుకున్నాడు. ఆమె మాత్రం ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం అక్కడే నిలబడి ఆమె వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడే పక్కింటి ఆంటీ వచ్చి, అయ్యో బాబు, నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు ఒక విషయం ముందే చెప్తా. ఆ ఎదురింటి వాళ్ళతో కుసంత జాగ్రత్తగా ఉండు అంది. విక్రమ్ ఆమె వైపు చూశాడు, ఎందుకు అన్నట్టు. అక్కడ సింధు ఉంటుంది చూడు, సింధు ఉంటుంది కదా, భర్త చనిపోయినప్పటి నుంచి వాళ్ళు ఆమెను ఇంట్లోనే ఉంచుకున్నారు. కానీ కోడలుగా కాదు, ఏ పనైనా ఆమెతో చేయిస్తారు, పని మనిషిగా. పాపం ఆ అమ్మాయి నోరు కూడా తెరవదు. విక్రమ్ ముఖం ఒక్కసారిగా కోపంగా మారింది. ఆమె తప్పేం చేసింది అని అడిగాడు. ఆంటీ భుజాలు ఎగరేసి, ఏమో బాబు, పెద్దవాళ్ళ మాటల్లో మనం ఎందుకు కలగజేసుకోవాలి చెప్పు అంటూ వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం చాలాసేపు అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం సింధు ఇంట్లో చిన్న గొడవ మొదలైంది. సింధు, నేను చెప్పిన చీర ఇంకా ఉతకలేదా అని అత్తగారు గట్టిగా అడిగింది. ఇప్పుడే చేస్తానత్తయ్యా, ఇప్పుడే చేస్తాను అంటూ, నీకు ఇంకేం చేత కాదా? సారీ అత్తయ్యా, నువ్వు మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉందా అనే ఇల్లు. ఆ మాట వినగానే సింధు కళ్ళలో నీళ్లు చేరాయి. కానీ ఆమె ఏం మాట్లాడలేదు. ఎదురింటి కిటికీ దగ్గర నిలబడి ఉన్న విక్రమ్ ఆ మాటలు విన్నాడు. అతడి చేతిలో ఉన్న గ్లాస్ బిగుసుకుంది. ఇంతకాలం ఎవరైనా తన్ను అవమానిస్తే వాళ్ళను అక్కడికక్కడే చంపేసే మనిషి అతడు.
ఇప్పుడు ఆ అమ్మాయిని అవమానిస్తున్న వాళ్ళని చూస్తూ మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే సింధు తన వల్ల సమస్యలో పడకూడదు అని అతడు అనుకున్నాడు. అలా సాయంత్రం సింధు బయట బట్టలు ఆరేస్తూ ఉండగా ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. బట్టలు ఎగిరిపోయాయి. ఆమె వాటిని పట్టుకోవడం కోసం పరిగెత్తింది. కానీ గాలికి ఆ బట్టలు వెళ్ళి విక్రమ్ ఇంటి ముందు పడింది. సింధు పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసుకునే లోపే విక్రమ్ దాన్ని తీసుకుని ఆమెకు అందించాడు. దాంతో సింధు అతడి వైపు చూసి థ్యాంక్ యూ అంది. విక్రమ్ పర్లేదు అన్నాడు. మీరెప్పుడు ఇంత సీరియస్గా ఉంటారా అని అడిగింది. విక్రమ్ కనుబొమ్మలు పైకి లేపాడు. ఎందుకో మొదటిసారి చూసినప్పటి నుంచి మీ మొహంలో ఒక్కసారి కూడా నవ్వు కనిపించలేదు పెద్దగా అని అడిగింది సింధు. విక్రమ్ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. నాకు నవ్వడం రాదు అని అన్నాడు. సింధు పెద్దగా నవ్వేసింది. అది కూడా ఒక టాలెంటే లేండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నవ్వు విన్న విక్రమ్కి తెలియకుండానే పెదాల చివరన చిన్న నవ్వు వచ్చింది. కానీ సింధు అది చూడలేదు. ఆ రాత్రి విక్రమ్ తన గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. ముందున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉంది. కానీ అతడి చూపు స్క్రీన్ మీద లేదు. ఎదురుగా ఉన్న కిటికీ బయట సింధు ఇంటివైపు చూస్తున్నాడు. రాహుల్ ఫోన్ చేశాడు అప్పుడే. సార్, రేపు ఉదయం మీటింగ్ ఉంది అనేసరికి విక్రమ్ క్యాన్సిల్ చెయ్యి అని చెప్పాడు. రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అని రాహుల్ అంటుంటే రేపు నాకు ఎలాంటి పని లేదు అని అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు విక్రమ్. రాహుల్ ఫోన్ వైపు చూస్తూ ఈ కాలనీలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం సింధు బయటికి వస్తుండగా విక్రమ్ చేతిలో కాఫీ కప్పుతో నిలబడి ఉన్నాడు. ఆమె అతన్ని చూసి మీరు ఇంత ఉదయాన్నే లేస్తారా అని అడిగింది. దాంతో విక్రమ్ అవును, ఏం పని చేస్తారు అనే ప్రశ్న అతన్ని ఒక క్షణం ఆపేసింది. బిజినెస్ అన్నాడు. సింధు తల ఊపింది. అలా అయితే బిజీగా ఉంటారు కదా. ఉండేవాడిని, కానీ ఇప్పుడు కాదు. విక్రమ్ ఆమె వైపు చూసి ఇప్పుడు కొంచెం టైం ఉంది అన్నాడు. సింధు నవ్వింది. మంచిదే అని చెప్పి వెళ్ళిపోయింది. విక్రమ్ ఆమె వెళ్తున్న వైపు చూస్తూ నిలబడ్డాడు. తన జీవితంలో ఇంతవరకు డబ్బు సంపాదించడానికి టైం కావాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి తనతో 2 నిమిషాలు మాట్లాడితే ఆ 2 నిమిషాలు రోజంతా గుర్తుండిపోతున్నాయి. అదే సమయంలో సింధు ఇంట్లో మరో గొడవ మొదలైంది. ఆమె అత్తగారు అందరి ముందు నీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా అని అడిగింది. సింధు ఒక్కసారిగా షాక్ అయింది. కంగారుగా లేదత్తయ్య అని అంటూ ఉంటే అయితే ఇక్కడ ఉన్నంతకాలం మా మాట వినాలి. సింధు దాంతో తలదించుకుంది. బయట నుంచి ఆ మాట విన్న విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె జీవితంలో ఎవరో ఒకరు ఆమెకు అండగా నిలబడాలి అని అతడి మనసులో మొదటిసారి బలంగా అనిపించింది. కానీ ఆమెకు తన గురించి నిజం తెలియకూడదు. తన్ను తాను ఎవరో అని చెప్పి ఆమె జీవితంలోకి రావాలని అతడికి లేదు. ఆమె తనను ఒక సాధారణ మనిషిగా చూసినప్పుడే తనతో మాట్లాడుతుంది. ఆ బంధాన్ని కోల్పోవాలని అతడికి అస్సలు అనిపించడం లేదు. కానీ విక్రమ్కి తెలియని విషయం ఒకటి ఉంది. అతడు సింధు జీవితాన్ని గమనించడం మొదలుపెట్టినట్టే సింధు కూడా తన ఎదురింట్లో ఉన్న ఆ మౌనమైన మనిషిని నెమ్మదిగా గమనించడం మొదలుపెట్టింది. ఎందుకో ఆమెకే తెలియకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి సింధు మనసులో ఏదో తెలియని ఆలోచన. ఎదురింట్లో ఉన్న విక్రమ్ గురించి ఎందుకో పదే పదే గుర్తొస్తున్నాడు. అతడు ఎక్కువగా మాట్లాడడు, ఎవరితోనూ కలవడు, కానీ తనతో మాత్రం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. అదే ఆమెకు చాలా వింతగా అనిపిస్తుంది. ఏమిటో ఈ మనిషి అని తనలో తానే అనుకుంటూ వంటగదిలో పని చేసుకుంటూ ఉండగా వెనక నుంచి అత్తగారి గొంతు వినిపించింది. దాంతో సింధు ఇంకా వంట పూర్తవలేదా అని తన అత్తయ్య అరుస్తూ ఉంటే కంగారుగా సింధు అవుతుంది అత్తయ్య అవుతుంది అంటూ ఆమె సింధు చెప్పేసరికి నువ్వెప్పుడు అంతే, పని చేయడానికి వచ్చావా లేక ఇంట్లో తిని కూర్చోవడానికి వచ్చావా అని సింధుని తిట్టింది. సింధు ఏం మాట్లాడకుండా వేగంగా వంట చేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి అందరూ తినడానికి కూర్చున్నారు. సింధు మాత్రం అందరికీ వడ్డిస్తూ తిరుగుతుంది. చివర్లో ఆమెకి తినడానికి ఏం మిగలేదు. అత్తగారు చూసి కూడా పెద్దగా పట్టించుకోలేదు. సింధు సైలెంట్గా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి కొద్దిగా అన్నం తీసుకొని పప్పు వేసుకొని తినబోతూ ఉండగా అప్పుడే తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించింది. తిరిగి చూసేసరికి
విక్రమ్. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మీరిక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చాను. ఎందుకు? నిన్న మీరు నా ఇంట్లో చక్కెర అయిపోయిందని చెప్పారు కదా! అందుకోసమనే. అది ఇవ్వడానికి అంటూ చేతిలో ఉన్న చిన్న డబ్బా ఆమెకందించాడు. సింధు వెంటనే నవ్వింది. అయ్యో! దానికి ఇంత దూరం రావాలా? అవసరమున్నప్పుడు రావాలి అన్నాడు విక్రమ్. ఆమె అతడి మాట విని కాసేపు అతడి వైపు చూసింది. థాంక్యూ అని చెప్పింది. తిన్నారా అని విక్రమ్ అడిగాడు. సింధు ఒక్కసారిగా తడబడింది. అవును అని తిన్నాను అని చెప్పింది. విక్రమ్ అబద్ధం. అతడు నేరుగా అనేసరికి ఆమె షాక్ అయింది. ఏంటి? మీరు తినలేదు అని ఆమె చేతిలో ఉన్న ప్లేట్ వైపు చూసి అన్నాడు. సింధు వెంటనే తింటున్నాను అంది. ఇది తినడం కాదు. విక్రమ్ ముఖం కొంచెం కోపంగా మారింది. ఎవరైనా ఏమనుకుంటారో అని మీరు ఆకలితో ఉండటం మంచిది కాదు. సింధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీకివన్నీ ఎందుకు అని అడిగింది. విక్రమ్ ఒక్క క్షణం సమాధానం చెప్పలేకపోయాడు. తెలియదు అని మాత్రమే అన్నాడు. ఆ మాట సింధు మనసులో ఏదో గుండెల్లో ఏదో మనసుకు తాకింది. అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సింధు మాత్రం అతడు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న సింధు మరదలు ఇవన్నీ చూసి, అక్క, ఎదురింటివాడు నీ గురించి చాలా పట్టించుకుంటున్నట్టున్నాడు అని నవ్వింది. సింధు వెంటనే అలా ఏం లేదు అంది. అయితే అంతగా ఎందుకు చూస్తున్నాడు? నాకు తెలీదు అని అనుకుంటున్నావా? నీకు తెలుసు అని మరదలు నవ్వుతూ వెళ్ళిపోయింది. సింధు ముఖం ఎర్రబడింది. తనకు తెలియకుండానే విక్రమ్ గురించి ఆలోచిస్తున్నాను అని ఆమెకు అప్పుడే అర్థమైంది. కానీ వెంటనే తన మనసును తానే మందలించుకుంది. అలా ఆలోచించకూడదు. అతడు ఎవరో నేనెవరో అని అనుకుంది. కథకు మరోవైపు విక్రమ్ ఇంటికి వెళ్ళగానే రాహుల్ ఫోన్ చేశాడు. సార్, ఈరోజు మీటింగ్ ఉంది సార్ అని అంటూ ఉంటే, దాంతో విక్రమ్ నాకు రావడం కుదరదు. ఎందుకు సార్? పని ఉంది అని చెప్పాడు. ఏం పని సార్ అని రాహుల్ అడిగేసరికి విక్రమ్ కాసేపు ఆలోచించి చూసుకోవాలి అన్నాడు. రాహుల్ నవ్వుకుంటూ సింధు గారి పని కదా సార్ అని అడిగాడు. విక్రమ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. నీకు జీతం ఎక్కువైందనుకుంటా అని విక్రమ్ అనేసరికి సారీ సార్ అని రాహుల్ వెంటనే ఫోన్ పెట్టేశాడు. కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత మాత్రం మా బాస్ ప్రేమలో పడుతున్నాడు అంటూ నవ్వుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం సింధు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆమె అత్తగారి బంధువులు ఇంటికి వచ్చారు. అందరి ముందు సింధుని పని మనిషిలా పని చేయించారు. ఒకరు ఇంకా ఎందుకు ఈమెను ఇంట్లో ఉంచుతున్నారు అని గొడవ చేశారు. అత్తగారు, మా కొడుకు చనిపోయినా ఈమె మా ఇంట్లో ఉండాలి, మా మాట వినాలి అని చెప్పింది. సింధు సైలెంట్గా నిలబడిపోయింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చేశాయి. అదే సమయంలో బయట నిలబడి ఉన్న విక్రమ్ అన్నీ విన్నాడు. అతడి చేతులు కోపంతో బిగుసుకున్నాయి. ఆమె జీవితంలో తాను జోక్యం చేసుకోవాలా వద్దా అనే ఆలోచన అతన్ని లోపల నుంచి వేధించేస్తుంది. చివరికి సింధు బయటికి వచ్చి చెట్టు కింద ఒంటరిగా కూర్చుంది. విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది అని అడిగాడు. సింధు ఏం లేదు అని సమాధానం చెప్పింది. దాంతో విక్రమ్, మీ కళ్ళు చెప్తున్నాయి సింధు అని అనేసరికి దాంతో సింధు చిన్నగా నవ్వింది. కొన్ని విషయాలు మనతోనే ఉండిపోవాలి అని సింధు. విక్రమ్ ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె ఎప్పుడు కాదు. సింధు అతడి వైపు చూసింది. ఎవరైనా ఉంటేనే కదా చెప్పగలం. ఆ మాట విన్న విక్రమ్ గుండెల్లో ఏదో బరువుగా అనిపించింది. ఎందుకంటే తన జీవితంలో కూడా అదే నిజం. అతడికి కూడా ఎవరూ లేరు, నేనున్నాను అని అతడి నోట మాట అనుకోకుండా వచ్చేసింది. సింధు ఒక్కసారిగా అతడి వైపు చూసింది. విక్రమ్ కూడా తాను ఏం అన్నానో గ్రహించి నిశ్శబ్దంగా అయ్యాడు. మీరు అని సింధు నెమ్మదిగా అడిగింది. అవును అని మాత్రమే అన్నాడు. ఆమె కళ్ళలో చిన్న నవ్వు కనిపించింది. అయితే ఒకరోజు చాలా మాట్లాడాలి మీతో అని చెప్పి లేచి వెళ్ళబోయింది. విక్రమ్ ఆమె వెనకే చూస్తూ ఉండిపోయాడు. తన జీవితంలో ఎవరో ఒకరు తనతో మాట్లాడాలని కోరుకున్నది ఇదే మొదటిసారి అనిపించింది. రాత్రి సింధు ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఆమె ఒంటరిగా బయటికి వచ్చింది. చంద్రుడి వైపు చూస్తూ నిలబడింది. అదే సమయంలో విక్రమ్ కూడా తన ఇంటి బయటికి వచ్చాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు. నిద్ర రావడం లేదా సింధు అడిగింది విక్రమ్ని. దాంతో విక్రమ్ లేదు నాకు అని చెప్పాడు. ఆ తర్వాత ఆమె జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చింది.
కొద్దిసేపు ఇద్దరు సైలెంట్గా నిలబడ్డారు. మీరెప్పుడు ఒంటరిగానే ఉంటారా అని సింధు అడిగింది. విక్రమ్ కళ్ళలో ఒక్కసారిగా గతం మెదిలింది. అలవాటైపోయింది. ఎవరూ లేరా అని మళ్ళీ అడిగింది. లేరు అని చెప్పాడు. సింధు మౌనంగా అతన్ని చూసింది. అయితే ఇక నుంచి నేనున్నాను అని చెప్పింది. విక్రమ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఎవరు అన్నట్టు. నేను అని సింధు చిన్నగా నవ్వింది. ఎదురింట్లో ఉన్న వాళ్ళు కూడా మనుషులే కదండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం అక్కడే నిలబడి ఆమె మాటలను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. నేనున్నాను అనే ఒక్క మాట అతడి మనసులో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఆ రాత్రి చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ కృష్ణ తన ముఖంపై చిరునవ్వుతో నిద్రపోయాడు. కానీ అదే సమయంలో సింధు ఇంట్లో మాత్రం ఓ కొత్త సమస్య మొదలయ్యింది. మరుసటి రోజు ఆమెను ఇంటి నుంచి బయటికి పంపించాలి అని అత్తింటి వాళ్ళు నిర్ణయించుకున్నారు. సింధుకు ఆ విషయం ఇంకా తెలియదు. మరుసటి రోజు ఉదయం సింధుకేం తెలియదు. ఎప్పట్లాగే తెల్లవారుజామునే లేచి ఇంటి పనుల్లో పడిపోయింది. కానీ ఆ ఇంట్లో మాత్రం అందరి ముఖాల్లో ఏదో వింతగా ఉంది. ఎవరూ ఆమెతో సరిగ్గా మాట్లాడడం లేదు. అత్తగారు, మామగారు, మరదలు అందరూ ఏదో ఒక విషయం గురించి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. సింధు మాత్రం వాళ్ళని పెద్దగా పట్టించుకోకుండా వంట చేసుకుంటుంది. అదే సమయంలో ఎదురింటి తలుపు తెరుచుకుంది. విక్రమ్ బయటికి వచ్చాడు. అతడి కళ్ళు మొదట ఎప్పటిలాగే సింధు ఇంటి వైపే వెళ్ళాయి. ఆమె వంటగది కిటికీ దగ్గర నిలబడి పని చేసుకుంటూ కనిపించింది. తెలియకుండానే అతడి ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. గుడ్ మార్నింగ్ అని సింధు బయటికి వచ్చి చెప్పింది విక్రమ్ని చూస్తూ. దాంతో విక్రమ్ వెంటనే గుడ్ మార్నింగ్ అన్నాడు చిన్న స్మైల్ ఇస్తూ. ఈరోజు చాలా తొందరగా లేచారు. నేను ఎప్పుడూ అంతే అని అన్నాడు విక్రమ్. అవునా, అయితే మీకు నిద్ర అస్సలు రాదా? మీరు ఉన్న ఎదురింట్లో మీరు మీరు ఎదురింట్లో ఉంటే నిద్ర ఎలా వస్తుంది అని విక్రమ్ అనగానే సింధు ఒక్కసారిగా అతడి వైపు చూసింది. విక్రమ్ కూడా తాను ఏమన్నాడో అర్థం చేసుకొని వెంటనే మాట మార్చాడు. అంటే కొత్త ప్రదేశం కాబట్టి అంటూ అని సర్ది చెప్పాడు. సింధు చిన్నగా నవ్వింది. నాకేదో చెప్పబోయి ఏదో చెప్పినట్టుంది. మీకు ఎక్కువ ఊహలున్నాయి అని అని చెప్పింది. విక్రమ్ ఆ మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సింధు మాత్రం నవ్వుకుంటూ అతడి వైపు చూసింది. ఆమెకు విక్రమ్తో మాట్లాడడం చాలా నచ్చింది. అలవాటైపోయింది. అతడు ఎంత సీరియస్గా ఉన్నా తనతో మాట్లాడేటప్పుడు మాత్రం చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది. అలా ఆమెకు అనిపించేది. కానీ ఆ అనుభూతికి పేరు పెట్టడానికి మాత్రం ఆమెకు భయం వేస్తుంది. ఎందుకంటే తన గతం ఇంకా తన్ను విడిచిపెట్టలేదు. భర్తను కోల్పోయిన తర్వాత తన జీవితంలో ఇంకెవరికి చోటు ఉండకూడదు అని ఆమె తనకు తానే మాట ఇచ్చుకుంది. అదే సమయంలో ఇంట్లో అత్తగారు సింధును పిలిచింది. సింధు వస్తున్న అత్తయ్య అంటూ చేతులు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. అక్కడ అందరూ కూర్చొనున్నారు. ఆమెను చూడగానే మామగారు గొంతు సర్దుకున్నాడు. నీతో ఒక విషయం చెప్పాలి అని సింధు వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూసింది. కంగారుగా ఏంటి మామయ్య అంటూ అనేసరికి అత్తగారు వెంటనే నువ్విక్క మా ఇంట్లో ఉండడం మంచిది కాదు, వెళ్ళిపో అని చెప్పింది. సింధు కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి అత్తయ్య మీరు చెప్పేది అని. నువ్వు వయసులో చిన్నదానివి, ఇంకా జీవితమంతా ముందుంది. మా కొడుకు ఎలాగో చనిపోయాడు. నువ్విక్కడే ఉంటే నీ కష్టం నీకు కష్టం, మాకు కష్టం అని వాళ్ళ అత్తగారు చెప్తుంటే సింధు ఒక్కసారిగా తలదించుకుంది. నేనెక్కడికి వెళ్తానత్తయ్య, నీ పుట్టింటికి వెళ్ళు. ఆ మాట వినగానే సింధు కళ్ళలో నీళ్లు నిండాయి. అక్కడ నాకెవరు లేరు అత్తయ్య అని అంది. అది నీ సమస్య, అత్తగారు చాలా చాలా నెమ్మదిగా చెప్పింది. ఇక్కడ నీకు ఇంకేం పని లేదు. సింధు చేతులు వణికాయి. తను ఇంతకాలం ఎన్ని అవమానాలు భరించినా ఈ ఇంటిని తన భర్త చివరి జ్ఞాపకంగా భావించి ఉండిపోయింది. ఇప్పుడు అదే ఇంటి నుంచి తను బయటికి పంపించేస్తున్నారు. అత్తయ్య, నేనేమైనా తప్పు చేశానా అని కన్నీళ్లతో అడిగింది. నువ్వు తప్పు చేయలేదని చెప్పి ఎవరు చెప్పారు? మరదలు వెంటనే మాట్లాడింది. అన్నయ్య చనిపోయిన తర్వాత నీ ముఖం చూడడం కూడా మాకిష్టం లేదు అని తన మరదలు చెప్తూ ఉంటే సింధు కళ్ళు మూసుకుంది. ఆ మాట గుండెల్లో బలంగా తగిలింది. ఎప్పుడు తన మరదల్ని ఒక చెల్లిలానే ట్రీట్ చేసింది ఆమె. కానీ తన నోటి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయి. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. బయట నుంచి ఆ మాటలన్నీ విన్న విక్రమ్ నెమ్మదిగా కోపంగా మారిపోయింది. అతడు మొదటిసారి ఆ ఇంటి తలుపు వైపు కోపంగా చూశాడు. సింధు చేతిలో ఉన్న గిన్నె కింద పడిపోయింది. శబ్దం వినిపించింది. రేపట్లోగా వెళ్ళిపో, అత్తగారు చివరిగా చెప్పింది.
సింధు మెల్లగా బయటికి వచ్చింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు, చేతిలో ఏం లేదు. తన ఇంట్లోనే పరాయి మనిషిలా బయటికి వచ్చింది. విక్రమ్ ఆమెను చూసి వెంటనే ముందుకు అడుగు వేశాడు. సింధు అతడి వైపు చూసింది. ఏమైంది అని అడిగాడు. ఏం లేదు అని ఆమె చెప్తూ ఉంటే, మీ కళ్ళలో కన్నీళ్లున్నాయి అని అడిగాడు. అవి కూడా ఏం కావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది. విక్రమ్ ఆమె చేతిని పట్టుకోలేదు. ఎందుకంటే ఆమెకి ఇబ్బంది కలిగించకూడదు అనుకున్నాడు. కానీ అతడు గొంతులో మాత్రం కోపం స్పష్టంగా ఉంది. ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. సింధు కాసేపు అతడి వైపు చూసి చిన్నగా నవ్వింది. కొన్ని తలుపులు మన కోసం ఎప్పుడు తెరుచుకొని ఉండవు విక్రమ్ గారు అని. అయితే ఇంకో తలుపు వెతుక్కోవాలి అని విక్రమ్ చెప్పాడు. ఎక్కడా? అది నేను చూస్తాను సింధు అదే అని విక్రమ్ అనేసరికి సింధు ఆశ్చర్యంగా అతడి వైపు చూసింది. మీరెందుకు ఇంతగా పట్టించుకుంటున్నారు అని. విక్రమ్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అని ఆమె ఏదో మొదలుపెట్టి ఆగిపోయాడు విక్రమ్. తన్ను తాను కాపాడిన అమ్మాయి అని చెప్పలేడు. ఆమెపై తనకు కలిగిన అనుబంధం గురించి కూడా చెప్పలేడు. చివరికి మీరు మంచి మనిషి అన్నాడు సింధుని. సింధు కళ్ళలో కన్నీళ్ల మధ్య చిన్న నవ్వు వచ్చింది. మంచి మనిషిగా ఉండటం వల్లే ఇన్ని కష్టాలు వస్తున్నాయేమో అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాట విక్రమ్ గుండెల్లోకి గుచ్చుకుంది. ఆ రోజు మధ్యాహ్నం సింధు తన చిన్న గదిలో కూర్చొని పాత పెట్టె తెరిచింది. అందులో భర్త ఫోటో, కొన్ని బట్టలు, పెళ్లి సమయంలో వేసుకున్న చిన్న గొలుసు మాత్రమే ఉన్నాయి. వాటిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. నేను నిన్ను మర్చిపోలేదు అని ఫోటోని చూస్తూ చెప్పింది. కానీ నీ ఇంట్లో నాకు చోటు లేకపోయింది, నువ్వు చనిపోవడం వల్ల. అదే సమయంలో తలుపు దగ్గర విక్రమ్ కనిపించాడు. సింధు వెంటనే కన్నీళ్లు తుడుచుకుంది. మీరెప్పుడొచ్చారు అని అడిగేసరికి, ఇప్పుడే. ఏమైనా పని ఉందా అని అడిగింది. ఉంది. ఏంటి అని అడిగింది. మీతో మాట్లాడాలి. సింధు మౌనంగా అతన్ని చూసింది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. తెలీదు, నా ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంది అనేసరికి సింధు ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి అని అన్నట్టు. మీకు ఇబ్బంది లేకపోతే. అది కుదరదు ఆమె వెంటనే చెప్పింది. ఎందుకు? ప్రపంచం ఏమనుకుంటుందండి? ప్రపంచం ఏమనుకుంటుందో నాకు అవసరం లేదు అన్నాడు విక్రమ్. కానీ నాకు అవసరం. సింధు మాటల్లో ఆత్మగౌరవం ఉంది. విక్రమ్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతడు ఇంతవరకు తన మాటకు ఎదురు చెప్పే వాళ్ళని ఇష్టపడేవాడు కాదు. కానీ ఆమె మాత్రం తనకు ఎదురు చెప్పినా కోపం రాలేదు. పైగా ఆమె మీద గౌరవం పెరిగింది. సరే అని చెప్పి బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన వెంటనే రాహుల్ ఫోన్ చేశాడు. సార్, రేపు సింగపూర్లో మీటింగ్ ఉంది అని చెప్పేసరికి విక్రమ్ వెంటనే క్యాన్సిల్ చేయి అన్నాడు. సార్ మళ్ళీనా అనేసరికి, అవును సార్, మీరు గత వారం నుంచి 3 ఇంటర్నేషనల్ మీటింగ్స్ క్యాన్సిల్ చేశారు. విక్రమ్ సైలెంట్గా ఉన్నాడు. రాహుల్ అనుమానంగా, సార్ మీరు నిజంగా ఆ అమ్మాయి కోసం ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. విక్రమ్ ఒక్కసారిగా ఫోన్ కట్ చేశాడు. రాహుల్ ఫోన్ చూస్తూ ఇది మన విక్రమ్ కృష్ణనేనా అని తల పట్టుకున్నాడు. అదే సమయంలో సింధు ఇంట్లో ఆమె సామాను సర్దడం మొదలు పెట్టారు. ఒక చిన్న సంచి, 2 చీరలు, కొన్ని పుస్తకాలు, అంతే. ఇంతకాలం జీవించిన ఇంటి నుంచి తన జీవితమంతా ఒక చిన్న సంచిలో సరిపోయింది అన్నట్టుంది ఆమె జీవితం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత సింధు ఇంటి బయట మెట్లపై కూర్చుంది. కన్నీళ్లు ఆగడం లేదు. ఎదురుగా విక్రమ్ ఇంటి లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. అతడు కిటికీ దగ్గర నిలబడి ఆమెని చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి సింధు తలెత్తి అతన్ని చూసింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. విక్రమ్ బయటికి వచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చి కొద్ది దూరంలో కూర్చున్నాడు. రేపు ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. సింధు తల ఊపింది. తెలీదు అన్నట్టు. అయితే నాతో ఒక మాట చెప్తారా అని అడిగేసరికి, ఏంటి అని అంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకేదైనా అవసరమైతే నాకు చెప్పాలి అని అన్నాడు విక్రమ్. సింధు అతడి వైపు చూసింది. మీరెందుకు ఇంత మంచిగా నాతో బిహేవ్ చేస్తున్నారు? దానికి విక్రమ్ చిన్నగా నవ్వాడు. నేను మంచివాణ్ణి కాదు అని అనుకుంటున్నారా? అలా అయితే మీ విషయంలో మాత్రం అలా ఉండాలని ఎందుకో అనిపిస్తుంది. సింధు గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం నెలకొంది. సింధు ఏదో చెప్పబోయి ఆగిపోయింది. విక్రమ్ కూడా తన మనసులో మొదలైన భావాన్ని దాచుకున్నాడు. అతడు ఆమెను ప్రేమిస్తున్నాడని ఇంకా తనకే పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకున్నాడు. సింధు కన్నీళ్లు చూస్తే తనలోని ప్రశాంతత మొత్తం మాయమవుతుంది. ఆమెను బాధ పెట్టిన వాళ్ళపై కోపం వచ్చేస్తుంది. ఆమె నవ్వితే
తనకు తెలియకుండానే అతడు కూడా నవ్వాలనిపిస్తుంది. ఆమె తన దగ్గర లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అది ఇది జాలి కాదు. ఇది కేవలం కృతజ్ఞత కాదు. ఇంకేదో మరింత లోతైనది. అదే సమయంలో సింధు మెల్లగా లేచి గుడ్ నైట్ అని అంది. విక్రమ్ ఆమె వైపు చూస్తూ గుడ్ నైట్ అని చెప్పన్నాడు. ఆమె లోపలికి వెళ్ళబోయింది. విక్రమ్ మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. రేపు రేపు ఆమె ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ అతడి మనసు మాత్రం ఒకటే చెప్తుంది. సింధు ఈ కాలనీ నుంచి వెళ్ళిపోతే తాను కూడా ఇక్కడ ఉండలేడు. అయితే మరుసటి రోజు ఉదయం జరిగే ఒక సంఘటన వాళ్ళ ఇద్దరి జీవితాలను పూర్తిగా మార్చబోతుంది అని ఆ క్షణం వాళ్ళకు తెలియలేదు. మరుసటి రోజు తెల్లవారక ముందే సింధు లేచింది. నిన్నటి రాత్రి నుంచి ఆమెకు కంటి మీద కునుకు లేదు. నిజానికి ఈ ఇంట్లో తనకు ప్రేమ దొరకదని ఆమెకు ఎప్పుడో అర్థమైంది. కానీ ఇన్నాళ్ళు తన భర్త జ్ఞాపకాలు ఉన్నాయని ఒక్క కారణంతో, పైగా ఆడది కదా, ఎక్కడికి వెళ్ళినా బయట సేఫ్టీ ఉండదు. కొట్టినా తిట్టినా ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఆ జ్ఞాపకాలను కూడా తనతో తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వంటగదిలోకి వెళ్ళి అందరికీ చివరిసారి వంట చేయడం మొదలుపెట్టింది. తను ఎంత బాధ పెట్టినా వెళ్లే ముందు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనుకుంది. ఇదే ఆమె మంచితనం. అదే సమయంలో ఎదురింట్లో విక్రమ్ కూడా అప్పటికే లేచాడు. సాధారణంగా ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తాడు. కానీ ఈరోజు ఫోన్ పట్టుకోలేదు. కిటికీ తెరిచి ఎదురింటి వైపు చూస్తూ నిలబడ్డాడు. సింధు ఇంటి తలుపు తెరిచి ఉంది. ఆమె లోపల బయట తిరుగుతూ పనులు చేస్తుంది. ఆమె చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ కనిపించగానే విక్రమ్ గుండెల్లో ఏదో బరువెక్కింది. ఇలా వెళ్ళిపోనివ్వకూడదు ఆమెను అని అతడి మనసు గట్టిగా చెప్పింది. కానీ ఆమెను ఎలా ఆపాలో కూడా ఆ మాత్రం అర్థం కాలేదు అతడికి. ఇంతలో రాహుల్ ఫోన్ చేశాడు. సార్, ఉదయం 8కి మీటింగ్ ఉంది సార్ అనేసరికి వెంటనే క్యాన్సిల్ చేయి అని చెప్పాడు. సార్, ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ సార్, కొంచెం గట్టిగా రాహుల్ అన్నాడు. అంతే, అతడు గొంతులో వినిపిస్తున్న బేస్కి భయపడి రాహుల్ ఫోన్ కట్ చేశాడు. సరే సార్ అంటూ రాహుల్ వెంటనే ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి విక్రమ్ బయటికి వచ్చి సింధు ఇంటి ముందు నిలబడ్డాడు. సింధు బయటికి వచ్చి అతన్ని చూసి చిన్నగా నవ్వింది. కానీ ఆ నవ్వులో నిన్నటి బాధ ఇంకా ఉంది. వెళ్తున్నారా అని విక్రమ్ అడిగాడు. అవును, ఎక్కడికి అని అడిగాడు. తెలీదు. తెలియకుండా ఎలా వెళ్తారు అని అడిగాడు. ఇక్కడ ఉండటానికి చోటు లేదని తెలిసింది కదా, ఎక్కడికైనా ఒక చిన్న పని చూసుకుంటా అని ఆమె చెప్తుంటే విక్రమ్ ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ వైపు చూశాడు. ఇంతేనా? హా, ఇంతకాలం ఉన్న జీవితం మొత్తం ఈ బ్యాగ్లోనే నా ఉంది అని క్వశ్చన్గా అడిగాడు. సింధు నవ్వడానికి ప్రయత్నించింది. నాకు ఎక్కువేమీ అవసరం లేదు. ఆ మాట విక్రమ్కి గుండెల్లో బలంగా తగిలింది. తన దగ్గర కోట్ల విలువైన వస్తువులు ఉన్నా వాటిలో ఒక్కటి కూడా తనకు ఇంత విలువైన మాట చెప్పలేదని అనిపించింది. సింధు, మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించే వరకు నా ఇంట్లో ఉండండి. ఆమె వెంటనే తల ఊపింది. లేదు అన్నట్టు. విక్రమ్ ఎందుకు అన్నాడు. మీరు మంచివారు, అందుకే మీ మంచితనాన్ని నేను ఉపయోగించుకోలేను. విక్రమ్ ఒక్కసారిగా ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. మీరు నన్ను ఉపయోగించుకోవడం కాదు. అయినా వద్దండి. సింధు అతడి గొంతు కాస్త గట్టిగా మారింది. నేను ఒకసారి చెప్పిన మాటను మళ్ళీ చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు అని. సింధు అతడి వైపు చూసి చిన్నగా నవ్వింది. మీ కోపం చాలా ఎక్కువ అనుకుంటా. మీ మీద కాదు, అందరిపైన అని అన్నాడు విక్రమ్. దాదాపు అందుకే మీతో మాట్లాడితే నాకు భయం వేస్తుంది అని అంది సింధు. అయినా మాట్లాడుతున్నారు కదా అన్నాడు విక్రమ్. ఎందుకో తెలియదు అని చెప్పింది సింధు. ఆమె లోపలికి వెళ్ళబోయింది. విక్రమ్ అక్కడే నిలబడి ఆమె మాటలను గుర్తు చేసుకుంటూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత సింధు తన బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది. అత్తగారు తలుపు దగ్గర నిలబడి వెళ్ళేటప్పుడు మా ఇంటి తాళాలు ఇక్కడ పెట్టి వెళ్ళు అంది. సింధు నిశ్శబ్దంగా తాళాలు ఇచ్చేసింది. ఒకసారి ఇంటి లోపలికి చూసింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బయటికి అడుగు పెట్టగానే విక్రమ్ ఆమె బ్యాగ్ తీసుకున్నాడు. నేనే తీసుకెళ్తాను అన్నాడు. వద్దు, నేను చెప్పాను కదా అని సింధు అంటుంటే, మీరలా చేస్తే నిజంగానే మీ ఇంటికి రావాల్సి వస్తుంది అని సింధు అనేసరికి దానికి సింధు నవ్వుతూ అంది ఆ మాట. విక్రమ్ కూడా చిన్నగా నవ్వాడు. అదే మంచిదేమో. సింధు అతడి వైపు చూసి వెంటనే చూపు తిప్పుకుంది. అప్పుడే కాలనీలోని ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ అంకుల్ అంటూ విక్రమ్ చేతిని పట్టుకున్నాడు.
ఏంటి మీరు కొత్తగా వచ్చారు కదా, మా క్రికెట్ బాల్ మీ ఇంట్లో పడింది, ఇవ్వండి అని అనేసరికి విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు. నీ బాల్ తీసుకోవడానికి నా ఇంట్లోకి వస్తావా? అవును అని ఆ పిల్లాడు ధైర్యంగా చెప్పాడు. సింధు నవ్వు ఆపుకోలేకపోయింది. చూసారా, మీకు భయపడే వాళ్ళే లేరు అని మీరు చెప్పారు కదా. విక్రమ్ ఆ పిల్లాన్ని చూసి నువ్వు నాకు భయపడవా అని అన్నాడు. ఎందుకు భయపడాలి అని ఆ పిల్లాడు అమాయకంగా అడిగాడు. సింధు పెద్దగా నవ్వేసింది. విక్రమ్ కూడా తన నవ్వును దాచుకోలేకపోయాడు. ఆ చిన్న సంఘటనతో సింధు మొదటిసారి అతన్ని చూసి మనసారా నవ్వుతూ చూసింది. ఆమెకు ఆ నవ్వు చాలా నచ్చింది. మీరు నవ్వితే బాగుంటారు అని అనుకోకుండా చెప్పేసింది విక్రమ్కి. విక్రమ్ వెంటనే ఆమె వైపు చూశాడు. సింధు తన మాటకి తానే సిగ్గుపడి అంటే ఎప్పుడు కోపంగా ఉండడం కంటే అంటూ ఆ మాట మార్చేసింది. విక్రమ్ మాత్రం ఆమెను చూస్తూ మీకు నచ్చితే అప్పుడప్పుడు నవ్వుతానులేండి అన్నాడు సింధుతో విక్రమ్. సింధు గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. ఎందుకు నాకు నచ్చాలి అని అడిగింది. తెలీదు అన్నాడు విక్రమ్. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణంలో వాళ్ళ మధ్య ఉన్న బంధం ఇంకొంచెం దగ్గరయ్యింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సింధు బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండగా ఒక్కసారిగా తల తిరిగి అక్కడే కూర్చుంది. విక్రమ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. సింధు ఏం లేదు, ఏం కాలేదు అని చెప్పింది. మీకు బాగోలేదు అనుకుంటా, ఉదయం నుంచి ఏం తినలేదు అని చెప్పేసరికి విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏంటి, వెళ్లే ముందు పని ఎక్కువై అంటే తినకుండా ఉన్నారా? అవును. విక్రమ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను దగ్గరలోని చిన్న హోటల్కి తీసుకెళ్లాడు. సింధు మాత్రం చుట్టూ చూసుకుంటూ విక్రమ్ నేనిక్కడ తినలేను. ఎందుకు అంటే డబ్బులు నేనిస్తాను అని చెప్పాడు విక్రమ్. అదే కుదరదు. విక్రమ్ ఆమె వైపు చూసి కోపంగా చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే ఎవరైనా నాకు భోజనం పెట్టారంటే నేను వాళ్ళకు ఏదో రుణపడి ఉన్నట్టుగా అనిపిస్తుంది అని సింధు చెప్తుంటే, అయితే మీరు నాకు ఒక పని చేయాలి. ఏంటి అని అంది. మీరు తినాలి. సింధు అతడి వైపు చూసి నవ్వింది. ఇదేం పని, నాకు మాత్రం పెద్ద పనే. ఆమె చివరికి కూర్చుంది. విక్రమ్ ఆమెకు భోజనం పెట్టించాడు. ఆమె ఒక ముద్ద తింటుంటే అతడు ఆమెను చూస్తూనే ఉన్నాడు. సింధు గమనించి మీరు తినరా అని అడిగింది. నాకు ఆకలి లేదు, నిన్న కూడా ఇదే చెప్పారు అని అంది. ఆమె అలా చెప్తూ ఆమె నవ్వింది. మీకు నా మీద బాగా గమనించడం ఎక్కువైందనుకుంటా అని విక్రమ్ అన్నాడు. సింధు ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. మీ మీద కాదు, మరి మీ ఎదురింట్లో ఉంటున్నారు కదా అని చెప్పి తల దించుకుంది. విక్రమ్ చిన్నగా నవ్వాడు. ఆ రోజు మొదటిసారి ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేశారు. సింధుకది సాధారణంగా తిన్నట్టే అనిపించింది. కానీ విక్రమ్కి మాత్రం అది తన జీవితంలో చాలా ప్రత్యేకమైన క్షణం. ఎందుకంటే తనతో కూర్చొని ఎవరో మనసారా తింటూ ఉండటం అతడు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. భోజనం అయిపోయాక సింధు తన బ్యాగ్ తీసుకుంది. ఇప్పుడెక్కడికి అని అడిగాడు. విక్రమ్ అలా అడిగేసరికి ఒక చిన్న లేడీస్ హాస్టల్ గురించి తెలుసుకున్నాను, అక్కడికి వెళ్తాను. మీరు అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు అని అడిగాడు. ఇంతకాలం అందరి మధ్య ఉన్నా ఒంటరిగానే బ్రతికాను విక్రమ్ గారు. ఆ మాటకి విక్రమ్ సమాధానం చెప్పలేకపోయాడు. ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అతడు వెనకే నిలబడి చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఆ ఇంటిని రెడీ చేయండి, అటువైపు ఉన్న వ్యక్తి ఏదో అడిగాడు. విక్రమ్ చల్లగా ఆమెకు తెలియకుండా అని చెప్పాడు. ఆమె ఎక్కడికైనా వెళ్ళినా ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసి అతడు సింధు వెళ్ళిన దారిని చూస్తూ నిలబడ్డాడు. తనకు తెలియకుండానే ఆమె జీవితంలో అడుగు పెట్టేశాడు. కానీ అది కేవలం ఆమె అతనికి సహాయం చేసినందుకు కృతజ్ఞత కోసం కాదు. ఆమెను తన జీవితంలో నుంచి దూరం చెయ్యలేనంతగా ఆమె అతడి మనసులోకి వచ్చేసింది. అదే సమయంలో సింధు కూడా వెనక్కి తిరిగి చూసింది. దూరంగా నిలబడి ఉన్న విక్రమ్ కనిపించాడు. ఆమె కళ్ళలో చిన్న కన్నీరు వచ్చింది. ఈ మనిషి నిజంగా ఎవరో అని తనలో తాను అనుకుంటూ ముందుకు నడిచింది. కానీ ఆమెకు తెలీదు, తన జీవితంలో నడుచుకుంటూ వస్తున్న ఈ సాధారణంగా కనిపించే ఈ వ్యక్తి నిజానికి ఎంత పెద్ద శక్తి అనేది. ఇంకా ఆమెకు తెలీదు, ఒకరోజు తన్ను అవమానించిన వాళ్ళంతా అతడి పేరు వినగానే వణికిపోయే రోజు వస్తుంది అని.
సింధు ఆ చిన్న హాస్టల్కి వెళ్ళడానికి బస్ స్టాండ్ వైపు నడుస్తుంది. అప్పుడే చేతిలో ఒక చిన్న బ్యాగ్. కళ్ళలో మాత్రం ఎక్కడికి వెళ్తానో తెలియదు. అయోమయం. ఇంతలో వెనక నుంచి విక్రమ్ కార్ వచ్చి ఆమె పక్కనే ఆగింది. సింధు కార్ వైపు చూసి మళ్ళీ ముందుకు నడవబోయింది. ఎక్కండి అంటూ విక్రమ్ కార్ దిగాడు. ఎక్కడికి అని అడిగింది. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేనే డ్రాప్ చేస్తాను. నేను హాస్టల్కి వెళ్తున్నాను అని ఆమె చెప్పేసరికి సరే నేను అక్కడికే వస్తాను అన్నాడు. సింధు అతడి వైపు చూసి నవ్వింది. మీకు వేరే పని ఏం లేదా అని అడిగింది. దాంతో అతడు లేదు, నిజంగానే లేదు. మీరు బిజినెస్ చేస్తామన్నారు కదా అని సింధు అనేసరికి చేస్తాను, అయితే ఈరోజు సెలవు అని చెప్పాడు. సింధు అనుమానంగా చూసింది. మీరు బిజినెస్ మ్యాన్ కంటే ఖాళీగా ఉన్న బిజినెస్ మ్యాన్లా ఉన్నారే. దాంతో విక్రమ్ నవ్వొచ్చింది. మీ వల్లే అని నెమ్మదిగా అన్నాడు. ఏంటి? ఏం లేదు, కార్ ఎక్కండి. సింధు కొద్దిసేపు ఆలోచించి చివరికి కార్ ఎక్కింది. విక్రమ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కారు కదిలింది. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం. సింధు మాత్రం కిటికీ బయట చూస్తుంది. విక్రమ్ మాత్రం అప్పుడప్పుడు ఆమె వైపు చూస్తున్నాడు. మీరు ఎప్పుడూ ఇలానే ఉంటారా అని సింధు అడిగింది. ఎలా? ఎవరిని ఏమీ అడగకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటారా అని అడిగింది. దానికి విక్రమ్ అదే నాకు అలవాటు అని చెప్పాడు. మీకు ఫ్రెండ్స్ లేరా అని అడిగేసరికి లేరు అని చెప్పాడు. మరి ఫ్యామిలీ అని అడిగింది. దాంతో విక్రమ్ ఫేస్ మారిపోయింది. సింధు వెంటనే అది చూసి ఎందుకు మీకు బాధ కలిగించే ప్రశ్న అడిగానా అనేసరికి పర్లేదు. కాసేపు మౌనంగా ఉండి విక్రమ్ నెమ్మదిగా అన్నాడు. నాకు బాధపడడం కూడా అలవాటైపోయింది సింధు అని చెప్పేసరికి అతడి వైపు చూసింది. మొదటిసారి అతడి కళ్ళల్లో తనలాంటి ఒంటరితనం కనిపించింది. మీరు చాలా ఒంటరిగా ఉన్నారు కదా అని మెల్లగా అంది. విక్రమ్ స్టీరింగ్ మీదున్న చేతిని బిగించాడు. అవును, ఒక్క మాటతో అతడి గతం మొత్తం మౌనంగా మారిపోయింది. సింధు మాత్రం అతడి వైపు చూసి ఇక నుంచి అంత ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు అంది. విక్రమ్ వెంటనే ఆమె వైపు చూశాడు. ఎందుకంటే ఎదిరింట్లో ఉన్నాను కదా అని నవ్వింది. విక్రమ్ ఏం మాట్లాడలేదు. కానీ అతడి కళ్ళలో మాత్రం ఆ మాట చాలా లోతుగా దిగిపోయింది. కొద్దిసేపటికి హాస్టల్ చేరుకున్నారు. సింధు దిగబోతుండగా విక్రమ్ ఆమె బ్యాగ్ తీసుకున్నాడు. ఇది నేను తీసుకెళ్తాను అని చెప్పేసరికి వద్దు. మరి ఎందుకు? మీరు ఎప్పుడు నా పనులన్నీ చేసేస్తున్నారు, అయితే మీరేం చేస్తారు? నేను నా పనులు నేనే చేసుకుంటాను అని అంది సింధు మొండిగా. అది నాకు తెలుసు. విక్రమ్ ఆమెకు బ్యాగ్ ఇచ్చాడు. కానీ మీకు హెల్ప్ కావాలి అని చెప్పి నాకు చేయాలి అనిపించింది. దాంతో నేను చేస్తాను అని విక్రమ్ అనేసరికి సింధు అతడి వైపు చూసి ఏదో చెప్పబోయి ఆగిపోయింది. చివరికి జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్ళింది. విక్రమ్ అక్కడే నిలబడి ఆమె కనిపించకుండా పోయే వరకు చూస్తూ ఉన్నాడు. కానీ హాస్టల్కి ఆమె వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ గదులు ఖాళీగా లేవని చెప్పడంతో తిరిగి మళ్ళీ బయటికి వచ్చింది. బయటికి వచ్చేసరికి విక్రమ్ ఇంకా అక్కడే ఉన్నాడు. దాంతో ఏమైంది అని అడిగాడు. రూమ్స్ లేవంట అని ఆమె చెప్పేసరికి అయితే ఇంకో హాస్టల్ చూస్తాను అని విక్రమ్ వెంటనే తన ఇంట్లో ఉండండి అన్నాడు. సింధు అతన్ని చూసి గట్టిగా తల ఊపింది. లేదు. ఎందుకు అని అడిగాడు. నేను ఒంటరిగా ఉన్న అమ్మాయిని, మీరు ఒంటరిగా ఉన్న అబ్బాయి. మనం ఒకే ఇంట్లో ఉంటే ఈ కాలనీలో వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు. విక్రమ్ కాసేపు ఆమెను చూస్తూ మీ గురించి ఎవరు ఏం మాట్లాడినా నాకు పట్టదు అన్నాడు. కానీ నాకు పడుతుంది. ఆమె గొంతులో బాధ కనిపించింది. విక్రమ్ వెంటనే సైలెంట్ అయ్యాడు. సరే అని చెప్పి కారు వైపు నడిచాడు. సింధు కూడా అతడి వెనకే వచ్చింది. దాంతో ఎక్కడికి అని అడిగాడు. తెలీదు. అయితే నా వెంట రండి అని చెప్పాడు. ఎక్కడికి? ఒక చోటికి. ఎక్కడికో ఒక్కడికి. చెప్పకుండా ఎలా వస్తాను అని అంది. నన్ను నమ్ముతారా అని విక్రమ్ అనేసరికి సింధు కాసేపు అతన్ని చూసి తెలీదు అని చెప్పి అయితే నమ్మే వరకు నేను మీతోనే ఉంటాను అన్నాడు విక్రమ్. విక్రమ్ అలా చెప్పేసరికి ఆమెకు నవ్వొచ్చింది. మీరు చాలా విచిత్రంగా మాట్లాడతారు. మీ వల్లే నేర్చుకుంటున్నాను మాటలు అని చెప్పాడు విక్రమ్. చివరికి మళ్ళీ ఆమె కారు ఎక్కింది. విక్రమ్ కారును కాలనీ వైపు తీసుకెళ్లాడు. సింధు ఆశ్చర్యంగా మళ్ళీ అక్కడికేనా అని అడిగింది. అవును. అయితే మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకు? మీకు రాత్రి ఉండటానికి చోటు దొరికే వరకు ప్రస్తుతానికి నా ఇంట్లో ఉండండి అని చెప్పాడు విక్రమ్. సింధు వెంటనే వద్దు అంది. విక్రమ్ కారు ఆపి ఆమె వైపు తిరిగి చూశాడు.
నేను మీ మీద ఎలాంటి హక్కు చూపించడం లేదు సింధు. మీరు జస్ట్ సురక్షితంగా ఉండాలని మాత్రమే అనుకుంటున్నా. ఆ మాటలో ఉన్న నిజాయితీ ఆమెను ఆపేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమె మెల్లగా తల ఊపింది. ఒక రాత్రి మాత్రమే ఇక్కడ ఉంటా. దాంతో విక్రమ్ ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. సరే అని చెప్పి కాలనీలో కారు వచ్చేసరికి పక్కింటి ఆంటీలు కిటికీలోంచి చూస్తున్నారు. పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు. సింధు కారులో నుంచి దిగ్గానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. అయ్యో సింధు ఈయనతో మళ్ళీ కలిసి ఎక్కడికి వెళ్ళిందమ్మా అని ఒక ఆంటీ అడిగింది. ఎక్కడికి వెళ్ళావు అంటూ సింధుని. దాంతో సింధు ఏం చెప్పాలో తెలియక హాస్టల్ కోసం వెళ్ళానండి అంది. హాస్టల్ దొరకలేదా? లేదండి అని చెప్పింది. విక్రమ్ మధ్యలో అందుకే నా ఇంట్లో ఉంటుంది అని సింపుల్ గా చెప్పేశాడు. అక్కడున్న వాళ్ళంతా ఒకరినొకరు చూసుకున్నారు. సింధు మాత్రం అతడి వైపు తిరిగి అలా చెప్పకండి అని నెమ్మదిగా అంది. విక్రమ్ నిజం కదా అన్నాడు. ఆ రాత్రి సింధు మొదటిసారి విక్రమ్ ఇంట్లో అడుగు పెట్టింది. ఇల్లు చాలా సాధారణంగా ఉంది. ఆమె అనుకున్నంత ఖరీదైన అలంకరణ ఏం లేదు. విక్రమ్ కావాలనే అన్ని సింపుల్ గా ఉంచాడు. మీరు ఇక్కడే ఉండండి అని ఒక గది చూపించాడు. నేను నేను ఎదురు గదిలో ఉంటాను అని చెప్పి విక్రమ్ చెప్పాడు. సింధు తల ఊపింది. థ్యాంక్ యూ అని చెప్పేసరికి ఇది మూడోసారి అన్నాడు విక్రమ్. ఏంటి ఈరోజు మీరు థ్యాంక్ యూ చెప్పింది అనేసరికి సింధు నవ్వింది. అయితే ఇక చెప్పను అంది. ఇంకా మంచిది. ఇద్దరు కొద్దిసేపు నవ్వుకున్నారు. ఆ రాత్రి వంట చేయడానికి సింధు వంటగదిలోకి వెళ్ళింది. విక్రమ్ వెంటనే ఏం చేస్తున్నారు అని అడిగాడు. వంట ఎందుకు అని అడిగాడు. మీరు తినాలి కదా, నేను బయట తింటాను ఎందుకు అని అడిగింది. మీ ఇంట్లో వంటగది ఉంది కదా. ఉంది, అయితే వంట ఎందుకు చేయరు? విక్రమ్ కాసేపు ఆలోచించి నాకు వంట చేయడం రాదు అన్నాడు. సింధు పెద్దగా నవ్వింది. ఇంత పెద్ద బిజినెస్ చేసే మీకు వంట రాదా? విక్రమ్ కళ్ళు చిన్న చేసి బిజినెస్ కి వంటకి సంబంధం ఏంటండి అన్నాడు. ఏం లేదులే అని నవ్వుతూ కూరగాయలు కట్ చేయడం మొదలుపెట్టింది. విక్రమ్ కొద్దిసేపు ఆమెను చూస్తూ నిలబడ్డాడు. తన ఇంట్లో ఎన్నేళ్ల తర్వాత వంటగదిలో పొయ్యి వెలిగించింది ఆమె. ఎవరో తన కోసం వంట చేస్తున్నారు. ఇంట్లో ఒక మనిషి ఉన్నాడనే భావన అతడికి కొత్తగా అనిపించింది. ఏం చేస్తున్నారు? సింధు అడిగింది. ఏం లేదు, మీరు నన్ను చూస్తున్నారు అని అంది సింధు. చూస్తే ఏంటి అని అన్నాడు విక్రమ్. సింధు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. విక్రమ్ కూడా ఆ మాట తన నోట ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్ ఏర్పడింది. చివరికి సింధు వెళ్ళి కూర్చోండి అంది. విక్రమ్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి సింధు భోజనం పెట్టింది. విక్రమ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆమె కూడా ఎదురుగా కూర్చుంది. మొదట ముద్ద తిన్న విక్రమ్ ముఖంలో మార్పు వచ్చింది. ఎలా ఉంది అని సింధు అడిగింది ఎగ్జైట్ గా. బాగుంది, నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇంకొంచెం తినండి అని ఆమె అతడి ప్లేట్లో వడ్డించింది. విక్రమ్ ఆమె చేతిని చూస్తూ ఉండిపోయాడు. ఇంతకాలం కోట్ల రూపాయల భోజనాలు తిన్నా తనకు ఇలాంటి తృప్తి ఎప్పుడూ రాలేదు. సింధు మాత్రం అతడు బాగా తింటున్నాడు అని చెప్పి చూసి సంతోషపడింది. ఆ రాత్రి వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ మాటలు లేవు, ఎలాంటి హామీలు లేవు. కానీ ఆ ఇద్దరికీ తెలియకుండా చిన్న బంధం మాత్రం పుట్టింది ఆ రాత్రి. విక్రమ్ తన జీవితంలోకి సింధు వచ్చిన విషయాన్ని మొదటిసారి సంతోషంగా అంగీకరించాడు. సింధు మాత్రం తన జీవితంలో ఎవరో ఒకరు తనను నిజంగా పట్టించుకుంటారు అనే అనుభూతిని మొదటిసారి పొందింది. కానీ ఆ ప్రశాంతమైన రాత్రి ఎక్కువసేపు నిలవలేదు. అర్ధరాత్రి సమయంలో విక్రమ్ ఫోన్ మోగింది. అతడు బయటికి వెళ్లి ఫోన్ ఎత్తాడు. అటువైపు నుంచి రాహుల్ గొంతు వినిపించింది. సార్, ఒక పెద్ద సమస్య వచ్చింది. మీ గురించి ఒక న్యూస్ బయటికి వచ్చింది అని రాహుల్ చెప్పేసరికి విక్రమ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏం న్యూస్? మీరు ఎక్కడ ఉన్నారో అనేది ఎవరో ట్రేస్ చేశారు సార్ అని రాహుల్ చెప్తుంటే విక్రమ్ కళ్ళు వెంటనే సింధు గది వైపు వెళ్ళాయి. ఎవరు అని అడిగాడు విక్రమ్. ఎవరో తెలియదు సార్, కానీ వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రావచ్చు అనేసరికి విక్రమ్ ముఖంలో మళ్ళీ పాత రాక్షసుడి రూపం కనిపించింది. ఎవరైనా ఇక్కడికి వస్తే అని ఆగి చాలా చాలా కోపంగా అన్నాడు. వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత అతడి వెనక తలుపు దగ్గర సింధు నిలబడి ఉంది. ఆమెకు అతడి మాటల్లో ఏం అర్థం కాలేదు. కానీ ఆ రాత్రి మొదటిసారి ఆమె తన ఎదురింటి సాధారణ విక్రమ్లా
తాను ఇప్పటి వరకు చూడని ఒక భయంకరమైన రూపాన్ని చూసింది. సింధు తలుపు దగ్గర నిలబడి ఉండటాన్ని చూసిన విక్రమ్ వెంటనే తన ముఖంలో ఉన్న కోపాన్ని దాచుకున్నాడు. ఇంకా నిద్రపోలేదా అని చాలా నార్మల్గా అడిగాడు. సింధు అతడి వైపు చూస్తూ మీరు ఎవరితో అంత సీరియస్గా మాట్లాడుతున్నారు అని అడిగింది. దాంతో విక్రమ్ ఆఫీస్ కాల్, అందుకే అంత రాత్రి కూడా ఆఫీస్ పనేనా అని అడిగింది. అలవాటు అయిపోయింది అని చెప్పేశాడు. సింధు మాత్రం ఇంకా అతన్నే చూస్తుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటారు అని చెప్పింది భయపడుతూ. విక్రమ్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. నన్ను చూసి భయపడుతున్నావా అని అడిగాడు. కొంచెం నిజాయితీగా చెప్పింది ఆమె అవును అన్నట్టు. దాంతో విక్రమ్ కొన్ని క్షణాలు ఆమెను చూస్తూ ఉండిపోయాడు. మీకు నా వల్ల ఎప్పుడూ భయం కలగదు అని చెప్పాడు. చాలా నెమ్మదిగా అన్నాడు. సింధు ఆ మాట అర్థం కాక ఎందుకు అని అడిగింది. ఎందుకంటే అంటూ అతడు కాసేపు ఆగి మీరు నాకు భయపడాల్సిన వ్యక్తి కాదు అన్నాడు విక్రమ్. సింధు చిన్నగా నవ్వింది. సరే అయితే ఇప్పుడు నిద్రపోతాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళబోయింది. తలుపు మూసుకున్న తర్వాత విక్రమ్ మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. రాహుల్ చెప్పిన మాటలు అతడి చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉన్నాయి. తన గురించి ఎవరో తెలుసుకున్నారు. తను ఇక్కడ ఉన్నాడని ఎవరికైనా తెలిసిపోతే సింధుకి ప్రమాదం కలగొచ్చు. తన్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు తన శత్రువులు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు తన దగ్గరికి రావటానికి సింధును ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆ ఆలోచనే అతన్ని కలవరపెట్టింది. అదే రాత్రి అతడు మొత్తం కాలనీని మొత్తం ఒకసారి పరిశీలించాడు. చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని చూశాడు. కొద్ది దూరంలో కారు కనిపించింది. కార్ లైట్ ఆఫ్ చేసి నిలబడి ఉంది. దాంతో విక్రమ్ కళ్ళు ఒక్కసారిగా దానిపై పడ్డాయి. పదునయ్యాయి. వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఆ కార్ ఎవరిదో ఇప్పుడే తెలుసుకో. కొద్ది నిమిషాల్లో సమాధానం వచ్చింది. సార్, కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు సార్, 2 వ్యక్తులు లోపల ఉన్నారు. విక్రమ్ ముఖం గట్టిగా మారింది. వాళ్ళను నా దగ్గరికి తీసుకురావద్దు. వాళ్ళు ఎవరి కోసం వచ్చారో తెలుసుకోండి. ఆదేశం ఇచ్చి లోపలికి వచ్చేశాడు విక్రమ్. సింధు అప్పటికే నిద్రలో ఉంది. ఆమె ముఖం చూసిన వెంటనే అతడి కోపం కొంచెం తగ్గిపోయింది. తన జీవితంలో మొదటిసారి ఎవరో ఒకరిని కాపాడాలనే ఆలోచన అతడికి వచ్చింది. అది కూడా తనను కాపాడిన ఆ అమ్మాయిని. మరుసటి రోజు ఉదయం సింధు లేచి బయటికి వచ్చేసరికి విక్రమ్ వంటగదిలో ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. మీరేం చేస్తున్నారండి అంటూ. టీ పెట్టుకుంటున్నాను అని చెప్పాడు. దాంతో ఆమె టీనా అని అంటూ ఆమె అతడి చేతిలో ఉన్న కప్ చూసి నవ్వింది. అవును, ఒకసారి నాకు ఇవ్వండి. విక్రమ్ చేతిలో ఉన్న కాఫీ తీసుకొని తాగింది. సింధు ఒక సిప్ తీసుకొని వెంటనే ముఖం చిట్లించింది. ఇందులో టీ ఉందా లేక చక్కెరలో టీ కలిపారా? విక్రమ్ ఆమె వైపు చూశాడు. అంత చెడ్డగా ఉందా అని. చాలా చండాలంగా ఉంది. దాంతో కప్పు తీసుకుని తానే ఒక సిప్ తాగాడు. వెంటనే అబ్బా అంటూ ముఖం అదోలా పెట్టాడు. సింధు నవ్వు ఆపుకోలేకపోయింది. మీకు ఏం రాదు మీ అనేసరికి నాకు బిజినెస్ వచ్చు అన్నాడు. అది వంటగదిలో పనికిరాదండి, అయితే మీరు నేర్పండి అన్నాడు సింధుతో. సింధు అతడి వైపు చూసింది. నిజంగా నేర్చుకుంటారా మీరు అని. నేర్పితే నేర్చుకుంటాను. ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది. సరే, మొదట టీ ఎలా పెట్టాలో నేర్చుకోండి అంటూ ఆ రోజు ఉదయం మొదటిసారి విక్రమ్ సింధుతో కలిసి వంటగదిలో నిలబడ్డాడు. అతడు పాలు పోయడం, టీ పొడి వేయడం, చక్కెర వేయడం అన్నీ ఆమె చెప్పినట్టే చేశాడు. కానీ చివరికి మళ్ళీ చక్కెర ఎక్కువైంది. సింధు నవ్వుతూ, మీరు బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించినా టీ మాత్రం చేయలేరు అంది. విక్రమ్ కూడా నవ్వాడు. అది నేర్చుకుంటాను మెల్లగా అన్నాడు. ఎందుకు? ఎప్పుడైనా నాకు మీతో టీ తాగాలి అనిపిస్తే అని చెప్పాడు. సింధు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. అతడి మాటల్లో ఉన్న భావం ఆమెకు అర్థమయ్యింది. కానీ వెంటనే చూపు తిప్పుకుంది. టీ చల్లారిపోతుంది అని చెప్పి కప్పు తీసుకొని తాగడం మొదలుపెట్టింది. విక్రమ్ ఆమె ముఖం వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. ఆ రోజు వాళ్ళ మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. కానీ సింధు మాత్రం తన మనసులో మొదలవుతున్న భావాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. తన భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవరో ఒకరిని తన జీవితంలోకి అనుమతించడం సరైనదేనా అని ప్రశ్న ఆమెను వెంటాడుతూ ఉంది. అలా మరోవైపు విక్రమ్కి మాత్రం ఆమెపై తన భావం రోజు రోజుకి స్పష్టమవుతుంది.
ఆమె నవ్వు తనకు ఇష్టం. ఆమె బాధపడితే తనకు కోపం. ఆమె తినకపోతే తనకు ఆకలి ఉండదు. ఆమె తన దగ్గర లేకపోతే ఇంటి మొత్తం ఖాళీగా అనిపిస్తుంది. ఒక సాయంత్రం సింధు బట్టలు ఆరేస్తుండగా విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చాడు. మీతో ఒకటి అడగాలి అనేసరికి ఏంటి అన్నాడు. మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా అనేసరికి సింధు చేతిలోని బట్టలు అక్కడే పెట్టేసి ఆగిపోయింది. ఆమె కాసేపు మౌనంగా ఉండి లేదు అంది. ఎందుకు అని అడిగాడు. నాకు పెళ్లి మీద నమ్మకం పోయింది. అందరూ ఒకేలా ఉండరు కదా, నాకు తెలుసు. అయితే కానీ నా జీవితంలో ఇంకెవరికి స్థానం ఇవ్వాలని నాకు అనిపించలేదు. దాంతో విక్రమ్ గుండెల్లో ఆ మాట గుచ్చుకుంది. తన ముఖంలో ఏం చూపించలేదు. ఎప్పుడైనా మారితే అని అడిగాడు. సింధు అతడి వైపు చూసింది. ఎందుకు మీరు ఎవరి కోసం అడుగుతున్నారు అనేసరికి విక్రమ్ ఒకసారిగా తడబడ్డాడు. అలా కాదు అనేసరికి సింధు నవ్వుతూ సరే అని చెప్పి సైలెంట్ అయ్యింది. కానీ ఆ రోజు నుంచి ఆమె మనసులో ఒక ప్రశ్న మొదలైంది. విక్రమ్ ఇలా ఎందుకు అడుగుతున్నాడు? అదే సమయంలో విక్రమ్కి రాహుల్ నుంచి మరో ఫోన్ వచ్చింది. సార్, వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు అన్నాడు రాహుల్. కానీ మనం వాళ్ళను ఆపేశాం. ఎవరు? మీ ప్రత్యర్థి కంపెనీ సార్ అని చెప్పేసరికి విక్రమ్ కళ్ళలో కోపం మెరిసింది. వాళ్ళు ఇక్కడికి వస్తే అర్థమైంది సార్. ఫోన్ పెట్టేసిన తర్వాత విక్రమ్ సింధు వైపు చూశాడు. ఆమె తన పనిలో ఉంది. తన అసలు జీవితాన్ని ఆమె ముందు దాచడం రోజు రోజుకి అతడికి కష్టం అవుతుంది. కానీ నిజం చెప్పేస్తే ఆమె తన్ను ఎలా చూస్తుందో అతడికి భయం వేసింది. ఎందుకంటే సింధు డబ్బు చూసి మారే అమ్మాయి కాదు. తన మీద జాలి చూపిందని అనుకునే అమ్మాయి కాదు. అతడు తను ఒక సాధారణ మనిషిగా చూసినప్పుడే ఆమె దగ్గరయ్యింది. తను అసలు స్థాయి తెలిసిన రోజున ఆమె తన్ను దూరం చేసుకుంటే ఆ ఆలోచన విక్రమ్ను మొదటిసారి భయపెట్టింది. రాత్రి సింధు వంట చేస్తుండగా విక్రమ్ ఆమెకు వెనక నుంచి వచ్చి కూరగాయలు కోయడానికి హెల్ప్ చేస్తాను అన్నాడు. అయ్యో వద్దు అంది. అలా కాదు అంటూ సింధు అతడి చేతిని ఆపేసింది. అలా ఇలా పట్టుకోవాలి అని అతడి చేతిపై తన చేతిని పెట్టి కత్తి ఎలా పట్టుకోవాలో నేర్పించడం స్టార్ట్ చేసింది. ఇద్దరి చేతులు ఒకదానిపై ఒకటి ఉండిపోయాయి. కొన్ని క్షణాలు ఇద్దరూ అలాగే నిలబడ్డారు. సింధు గుండె వేగంగా కొట్టుకుంది. విక్రమ్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. మెల్లగా వదలండి అని సింధు నెమ్మదిగా అంది. విక్రమ్ వెంటనే చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అతడి కళ్ళలో మాత్రం మొదటిసారి ఆమెను చూసే చూపు మారిపోయింది. సింధు ఏం మాట్లాడకుండా వంటలో మునిగిపోయింది. ఆ రాత్రి ఇద్దరూ భోజనం చేస్తూ ఉండగా బయట ఒక్కసారిగా ఓ కార్ వచ్చి ఆగింది. విక్రమ్ వెంటనే కిటికీ వైపు చూశాడు. కార్ నుంచి ఇద్దరు వ్యక్తులు కిందికి దిగారు. సింధు మాత్రం ఏం గమనించలేదు. కానీ విక్రమ్ నెమ్మదిగా లేచి బయటికి వెళ్ళాడు. ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయారు. వాళ్ళ ముఖాల్లో భయం కనిపించింది. వారిలో ఒకడు ఫోన్ తీసి ఎవరికో కాల్ చేయబోతుండగా విక్రమ్ అతడి చేతిని పట్టుకున్నాడు. ఎవరి కోసం వచ్చారు? అతడి గొంతు చాలా గట్టిగా వినిపించింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. సార్, మేము నా పేరు కూడా తెలియకుండా ఇక్కడికి రాలేదు కదా. ఆ మాట వినగానే వాళ్ళ ముఖాల్లో రంగు మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి తమ ముందు నిలబడి ఉన్నాడని అప్పుడే అర్థమైపోయింది. అదే సమయంలో ఇంటి తలుపు దగ్గర సింధు కనిపించింది విక్రమ్కి. ఆమెకు విక్రమ్ గురించి ఏం తెలియదు. కానీ అతడు ముందు నిలబడి ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు మాత్రం అతన్ని చూసి భయంతో వణికిపోతున్నారు. సింధు ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. అసలు ఈ విక్రమ్ ఎవరు అనే ప్రశ్న ఆమె మనసులో మొదటిసారి బలంగా మెదిలింది. సింధు తలుపు దగ్గర నిలబడి ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూస్తూ ఉంది. వాళ్ళు విక్రమ్ ముందు నిలబడి ఉన్న తీరు చూస్తూ ఉంటే వాళ్లకు అతడంటే భయం అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ విక్రమ్ మాత్రం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్నాడు. ఎవరి కోసం వచ్చారు అని మళ్ళీ అడిగాడు. దాంతో వాళ్ళలో ఒకడు తడబడుతూ మేము దారి తప్పి అని చెప్పగానే విక్రమ్ చాలా చిన్న స్మైల్ ఇచ్చి దారి తప్పి అది నా ఇంటి ముందు అర్ధరాత్రి 12 గంటలకు వస్తారా? అతడి గొంతు పెద్దగా లేదు కానీ ఆ మాటల్లో ఉన్న కోపం వాళ్ళిద్దరినీ వణికించింది. సింధు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి విక్రమ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది. దాంతో విక్రమ్ వెంటనే ఆమె వైపు చూసి ఏం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు విక్రమ్.
సింధు అతడి గొంతులో ఇంతకుముందు ఎప్పుడూ వినని కఠినత్వాన్ని గమనించింది. కానీ సింధు ఒకసారి ఆమె పేరును గట్టిగా పిలిచాడు విక్రమ్. ఆమె అక్కడే ఆగిపోయింది. విక్రమ్ వెంటనే తన స్వరం తగ్గించి, "నువ్వు లోపలికి వెళ్ళు సింధు, నేను వస్తాను" అన్నాడు. దాంతో సింధు అతడి ముఖాన్ని కాసేపు చూసి చివరికి భయంతో లోపలికి వెళ్ళిపోయింది. ఆమె కనిపించకుండా పోయిన వెంటనే విక్రమ్ ఆ ఇద్దరి వైపు తిరిగాడు. "ఇక్కడికెందుకు వచ్చారు?" వాళ్ళలో ఒకడు, "సార్, మాకు మీరిక్కడ ఉన్నారని తెలియదు సార్" అన్నాడు. విక్రమ్ కనుబొమ్మలు పైకెత్తాడు. "అయితే ఎవరు పంపించారు మిమ్మల్ని?" అని. దాంతో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. "సమాధానం చెప్పండి." అతడి గొంతు కాస్త గట్టిగా వినిపించింది. "అది రాఘవ్ సార్" అని చివరికి ఒకడు చెప్పాడు. విక్రమ్ కళ్ళలో కోపం మెరిసింది. రాఘవ్ అతడి బిజినెస్లో చాలా కాలంగా తనకు ఎదురుగా నిలబడాలని చూస్తూ ఉన్న వ్యక్తి. తన్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక వెనక నుంచి దెబ్బ కొట్టే మనిషి. "వాళ్ళకి చెప్పండి నన్ను వెతకడం ఆపమని." "సార్, మేము మరొకసారి ఈ కాలనీకి వస్తే" అని విక్రమ్ ఒక అడుగు ముందుకు వేశాడు. "చంపేస్తాను. మీరు వచ్చిన కాళ్ళతో తిరిగి వెళ్లరు." వాళ్ళిద్దరూ ఒక్కసారిగా తలదించుకున్నారు భయంతో. "అర్థమైంది సార్" అంటూ విక్రమ్ చెప్పిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. విక్రమ్ కొద్దిసేపు వాళ్ళ కారు వెళ్ళిపోయిన వైపు చూస్తూ నిలబడ్డాడు. తర్వాత లోపలికి వచ్చాడు. సింధు హాల్లోని కూర్చొని అతడి కోసం ఎదురు చూస్తుంది. ఆమె ముఖంలో ప్రశ్నలు. "ఎవరు వాళ్ళు?" అడిగింది. దాంతో విక్రమ్ "నాకు తెలియదు" అని చెప్పాడు. "అయితే ఎందుకు వచ్చారు?" అని అనేసరికి "ఒక చిన్న పని నాతో, అందుకే వచ్చారు." విక్రమ్ కాసేపు మౌనంగా ఉన్నాడు ఆ మాట చెప్పి. "ఆ తర్వాత నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు కొన్ని ఉంటాయి." సింధు వెంటనే "నేను మీ జీవితంలోకి వచ్చాను కదా, కనీసం ఏం జరిగిందో తెలుసుకోవాలి అనిపిస్తుంది కదా" అంది. ఆ మాట విక్రమ్ గుండెల్లో ఏదో తాకింది. "నా జీవితంలోకి వచ్చావా?" అని అతడు నెమ్మదిగా అడిగాడు. సింధు ఒక్కసారిగా తడబడింది. "అంటే మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా" అని మాట మార్చింది. విక్రమ్ ఆమెను చూస్తూ చిన్నగా నవ్వాడు. సరే అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. సింధు మాత్రం అతడు వెళ్ళిన వైపు చూస్తూ నేనెందుకు అలా అనేశాను అని తనలో తానే అనుకుంది. మరుసటి రోజు ఉదయం కాలనీలో ఒక చిన్న సంఘటన జరిగింది. సింధు ఇంటి ముందు కొంతమంది బంధువులు వచ్చారు. అలాగే ఆమె అత్తగారు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. "సింధు ఎక్కడా?" అని ఒకరు అడిగారు. దాంతో ఎక్కడుంది, ఎదురింట్లోనే ఉంటుంది ఇప్పుడు" అని అత్తగారు కోపంగా చెప్పింది. "ఎదురింట్లోనా?" అని వాళ్ళు అనేసరికి "అవును, ఆ కొత్తగా వచ్చిన వాడి ఇంట్లో వాడితోనే ఉంటుంది" అని చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. సింధు అది విని వెంటనే బయటికి వచ్చింది. "అత్తయ్య, అలా మాట్లాడకండి." "ఏంటి, నిజం కాదా?" అని అడిగింది తన అత్తయ్య. "నేనొక రాత్రి మాత్రమే ఇక్కడ ఉన్నా. నీకు సిగ్గు లేదా ఆ మాట చెప్పడానికి?" అని అంది ఆవిడ. ఆ మాట వినగానే సింధు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఈసారి ఆమె మౌనంగా నిలబడలేదు. "నా గురించి ఏం మాట్లాడినా నేను ఇంతకాలం భరించాను. కానీ నా గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను." అత్తగారు ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది. సింధు ఇంత ధైర్యంగా మాట్లాడడం ఆమె ఎప్పుడూ చూడలేదు. అప్పుడే అదే సమయంలో వెనక నుంచి విక్రమ్ గొంతు వినిపించింది. "ఎవరితో మాట్లాడుతున్నారు?" అందరూ ఒక్కసారిగా అతడి వైపు చూశారు. విక్రమ్ నడుచుకుంటూ సింధు పక్కకి వచ్చి నిలబడ్డాడు. "ఏం జరిగింది?" అని. సింధు ఏం చెప్పలేదు. అప్పుడే అత్తగారు మాత్రం "మా కోడలు మీ ఇంట్లో ఉండటం మాకు నచ్చడం లేదు" అంది. విక్రమ్ ఆమె వైపు చూసి "ఆమె మీ కోడలు కాదు" అన్నాడు సూటిగా. అందరూ ఆశ్చర్యపోయారు. "ఏంటి?" అన్నట్టు. "ఆమెను మీరు కోడలుగా చూస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆమెను ఇంట్లో నుంచి బయటికి తోసేసేవాళ్ళు కాదు." అతడి గొంతు చాలా నెమ్మదిగా వినిపించింది. "ఆమెను మీ ఇంట్లో నుంచి పని మనిషిలా చూశారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉండాలో నిర్ణయించే హక్కు కూడా మీకు లేదు." సింధు అతడి వైపు చూస్తూ నిలబడిపోయింది. తన కోసం ఎవరో ఒక్కరు ఇలా స్టాండ్ తీసుకొని మాట్లాడడం ఆమె జీవితంలో ఇదే మొదటిసారి. అత్తగారు కోపంగా "మీరు మా కుటుంబం విషయంలో కలగజేసుకోవద్దు" అంది. విక్రమ్ ఒక్క అడుగు ముందుకు వేసి "ఆమె నా ఇంట్లో ఉన్నంతకాలం ఆమె నా విషయం, ఆమె నా పర్సన్, అలాంటిది ఆమె విషయంలో కలగజేసుకోవద్దా" అన్నాడు. ఆ మాట విన్న సింధు గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. "నా ఇంట్లో" అనే 2 మాటలు ఆమె మనసులో తిరుగుతూ ఉన్నాయి. అక్కడున్న వాళ్ళు కూడా మౌనంగా అలాగే ఉండిపోయారు. విక్రమ్ సింధు వైపు తిరిగి "లోపలికి రా" అన్నాడు కోపంగా. ఆమె అతడి వెంట నడిచింది. లోపలికి వెళ్ళిన తర్వాత సింధు సైలెంట్గా నిలబడింది. "థ్యాంక్ యూ" అని మాత్రం చెప్పింది.
మళ్ళీ థ్యాంక్యూ ఎందుకు అన్నాడు. దానికి విక్రమ్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. అలవాటైపోయింది నాకు కూడా అని ఆమె నవ్వేసింది. ఇద్దరు కాసేపు ఒకరినొకరు చూస్తూ నిలబడ్డాడు. అదే సమయంలో విక్రమ్ మనసులో ఒక నిర్ణయం బలపడింది. సింధు తన జీవితంలోకి వచ్చేసింది. ఇక ఆమెను ఎవరి చేతుల్లోనూ బాధపడనివ్వకూడదు. కానీ అదే సమయంలో అతడికి తన అసలు గుర్తింపును దాచడం మరింత కష్టంగా మారుతుంది. ఆ రోజు మధ్యాహ్నం సింధు వంట చేస్తుండగా విక్రమ్ ఫోన్ మోగింది. స్క్రీన్ పై రాహుల్ పేరు కనిపించింది. సార్, రేపు మీరు కంపెనీ బోర్డ్ మీటింగ్ ఉంది కాబట్టి మీరు రావాలి అని రాహుల్ చెప్తుంటే, దాంతో విక్రమ్ వచ్చేస్తాను అంటూ సింధు వంటగది నుంచి ఆ మాట విన్నది. మీరు రేపెక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. విక్రమ్ ఆఫీస్కే అన్నాడు. ఏ ఆఫీస్? అదే నా ఆఫీస్. అది ఎక్కడుంది అని అడిగింది. విక్రమ్ కాసేపు ఆలోచించి, సిటీలో మీరు ఏ బిజినెస్ చేస్తారు అని అడిగింది. చాలా బిజినెస్లున్నాయి. అంత పెద్దవారా మీరు అని సింధు నవ్వుతూ అడిగింది. విక్రమ్ కూడా నవ్వాడు. అంత పెద్దవాణ్ణి కాదు అని అన్నాడు. ఆమె తల ఊపింది. నాకు డబ్బున్న వాళ్ళంటే పెద్దగా ఇష్టం లేదు అని అంది. విక్రమ్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఎందుకు అని అడిగాడు. డబ్బు ఉంటే మనిషి మంచివాడవుతాడని లేదు కదా. అయితే మనసు మంచిగా ఉంటే చాలు కదా. విక్రమ్ గుండెల్లో ఏదో వెచ్చగా అనిపించింది. అతడు అసలు గుర్తింపు తెలిసిన రోజు కూడా ఆమె ఇదే మాట చెప్తుందా అనే ఆలోచన అతన్ని వెంటాడింది. సాయంత్రం సింధు బయట బట్టలు ఆరేస్తుండగా విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చాడు. నాతో రేపు ఆఫీస్కి వస్తారా అని అడిగాడు. సింధు ఆశ్చర్యంగా చూసింది. నేనా అని అంటూ. అవును, ఎందుకు రాకూడదు? ఒంటరిగా వెళ్ళడం బోర్గా ఉంది అని అన్నాడు. దాంతో సింధు నవ్వింది. మీకు ఆఫీస్లో పని చెయ్యాలా లేక నన్ను తీసుకెళ్లాలా అని అడిగింది. రెండూ చేస్తాను అనేసరికి, సరే కానీ నేను అక్కడ ఏం చేస్తాను ఆమె అంటూ ఉంటే, నాతో ఉంటావు అని అన్నాడు. ఆ మాటకు ఆమె ముఖం మళ్ళీ ఎర్రబడింది. చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ ఆమె వెనకే చూస్తూ నిలబడ్డాడు. రేపు ఆమె మొదటిసారి తన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుంది. కానీ ఆమెకు తెలియదు, తను సాధారణంగా కనిపిస్తున్న విక్రమ్ కృష్ణ కాదని. ఆఫీస్ గేట్ దగ్గర అతడి కోసం వందల మంది ఎదురు చూస్తారు అని. అతడు అడుగు పెట్టగానే ఒక నగరం కదులుతుంది అని. ఇక నిజం బయటపడ్డానికి ఎక్కువ సమయం లేదు. మరుసటి రోజు ఉదయం సింధు చాలాసేపు ఆలోచించి చివరికి విక్రమ్తో ఆఫీస్కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. కానీ తన దగ్గర వేసుకోవడానికి పెద్దగా బట్టలు లేవు. ఒక సాధారణమైన ప్లెయిన్ శారీ కట్టుకొని బయటికి వచ్చింది. విక్రమ్ ఆమెను చూసి కాసేపు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు. దాంతో అతడు అలా చూసేసరికి, ఏంటి అలా చూస్తున్నారు అని సింధు అడిగింది. విక్రమ్ చిన్న స్మైల్ ఇస్తూ, ఏం లేదు అని అన్నాడు. లేదు, ఏదో ఉంది, మీరు ఇలా ఉంటే బాగుంటారు అని అన్నాడు. సింధు చిన్నగా నవ్వి, ఇదేనా మీకు కాంప్లిమెంట్ అని అంది. నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం పెద్దగా రాదు అన్నాడు విక్రమ్. అది చూస్తుంటేనే అర్థమవుతుంది అని నవ్వింది. విక్రమ్ కూడా నవ్వాడు. వెళ్దామా? వెళ్దాం అంటూ ఇద్దరు బయటికి వచ్చారు. కారెక్కిన తర్వాత సింధు కిటికీ బయటికి చూస్తూ కూర్చుంది. నగరం లోపలికి వెళ్తున్న కొద్దీ రోడ్లు మారుతున్నాయి. పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి కారు ఒక భారీ భవనం ముందు వచ్చి ఆగింది. సింధు ఆశ్చర్యంగా పైకి చూసింది. ఆ భవనం ముందు పెద్ద అక్షరాలతో వీకే గ్రూప్స్ అని ఉంది. ఇది ఎవరిది అని అడిగింది ఆశ్చర్యంగా. విక్రమ్ చాలా నార్మల్గా నాదే అని అన్నాడు. సింధు వెంటనే అతడి వైపు తిరిగి చూసింది భయంగా. మీదా? అవును. అంటే మీరు ఇక్కడ పని చేస్తారా అని అడిగింది. పని చేస్తాను అని అన్నాడు. ఆమెకు ఇంకా అతడి అసలు స్థాయి అర్థం కాలేదు. దాంతో తనకు తెలిసినంత వరకు అతడు చిన్న బిజినెస్ చేసే వ్యక్తి అని అనుకుంది. అంతే. కానీ కారు ఆగగానే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఒక్కసారిగా అందరూ అలర్ట్ అవుతూ కార్ డోర్ తెరుచుకోగానే వాళ్ళు సూటిగా నిలబడ్డారు. గుడ్ మార్నింగ్ సార్ అని అందరూ ఒకేసారి అన్నారు. సింధు ఆశ్చర్యంగా చూసింది. విక్రమ్ మాత్రం తల ఊపి లోపలికి నడిచాడు. అతడి వెనక సింధు కూడా నడిచింది. లాబీలో ఉన్న అక్కడ ఉద్యోగులంతా అతన్ని చూడగానే ఒక్కొక్కరుగా లేచి నిలబడ్డారు. వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అంటూ గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. అందరూ పలకరిస్తూ విష్ చేస్తూ ఉన్నారు. సింధు మాత్రం అయోమయంగా అతడి వైపు చూస్తోంది. ఇంతమంది మీకు ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అని మెల్లగా అడిగింది. విష్ చేస్తున్నారు అని. విక్రమ్ ఆమె వైపు చూసి,
నేను వాళ్ళ బాస్ని అని అన్నాడు. దాంతో సింధు అంతేనా అని ఏదో ఆశ్చర్యంలో అనేసరికి అంతే అని అన్నాడు. ఆమె నవ్వింది. కానీ అక్కడ ఉద్యోగుల ముఖాల్లో కనిపిస్తున్న గౌరవం, భయం ఆమెకు అర్థం కాలేదు. అప్పటి వరకు రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళకెదురుగా. సార్ అంటూ ఆగి సింధుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇదే అమ్మాయి ఇంతకాలం విక్రమ్ కోసం అన్నీ వదిలేసి ఇక్కడ ఉండిపోయేలా చేసిన ఆ అమ్మాయి. అతడు వెంటనే తన చూపు మార్చుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. రాహుల్ అలా చెప్పేసరికి విక్రమ్ చిన్న స్మైల్ ఇచ్చాడు. మీటింగ్ రెడీనా? రెడీ సార్ అనేసరికి ముందున్న సింధు వైపు చూస్తూ విక్రమ్ ఆమె వైపు చూసి ఆమెకు ఒక రూమ్ చూపించు అన్నాడు. రాహుల్ కళ్ళు పెద్దవయ్యాయి. సార్ అవును, బోర్డ్ ఆఫ్ మీటింగ్ అయిపోయేంత వరకు తెలుసు కదా, కానీ నేను చెప్పింది చెయ్యి అని చెప్పాడు రాహుల్తో. సరే సార్ అని రాహుల్ వెంటనే తల ఊపాడు. సింధు మాత్రం నాకు రూమ్ ఎందుకు అని అడిగింది. మీరు ఇక్కడ ఉండండి అని చెప్పాడు రాహుల్. మీటింగ్కి మీరు వెళ్ళాలి కదా సార్ అనేసరికి విక్రమ్ వెళ్తాను అయితే నేను అని అంది ఆమె. మీరు నాకు ఎదురుగా కూర్చొని ఉండండి. ఆ మాట చెప్పగానే సింధు నవ్వింది. నేను మీ ఆఫీస్కి వచ్చాను, మీటింగ్లో కూర్చోవడానికి కాదు అనేసరికి నాకు తెలుసు అని అన్నాడు విక్రమ్ చిన్న స్మైల్ ఇస్తూ. మీరిక్కడ ఉన్నారంటే నాకు చాలు అన్నాడు. సింధు ఆ మాట విని మౌనంగా సైలెంట్గా అయిపోయింది. రాహుల్ మాత్రం మనసులో సర్కేమైందో దేవుడికే తెలుసు అనుకున్నాడు. కొద్దిసేపటికి విక్రమ్ బోర్డ్ మీటింగ్ రూమ్లోకి వెళ్ళాడు. తలుపు మూసుకున్న వెంటనే అతడి ముఖం పూర్తిగా మారిపోయింది. కొద్దిసేపటి క్రితం సింధుతో నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి కనిపించలేదు అక్కడ. అతడి స్థానంలో అందరూ భయపడే విక్రమ్ కృష్ణ కనిపించాడు సింధుకి. బోర్డు సభ్యులందరూ లేచి నిలబడ్డారు. కూర్చోండి అంటూ అతడు సైగ చేయగానే అందరూ కూర్చున్నాడు. వాళ్ళలో నుంచి ఒక మెంబర్ గత నెల నష్టాల గురించి వివరించడం మొదలుపెట్టాడు. విక్రమ్ ఒకసారి ఫైల్ చూసి అన్నీ తప్పుగా ఉన్నాయి అని కోపంగా అన్నాడు. ఆ వ్యక్తి చెమటలు పడ్డాయి. సార్ నేను అని ఏదో చెప్పబోతే మీరు రిపోర్ట్ తయారు చేశారా అని అడిగాడు. అవును సార్. అయితే నిజం చెప్పండి, ఈ నష్టానికి కారణం ఎవరు అని అడిగాడు. ఆ వ్యక్తి నోరు తెరవలేకపోయాడు. విక్రమ్ ఫైల్ మూసేశాడు కోపంగా. నాకు తప్పులు నచ్చవు, కానీ అబద్ధాలు ఇంకా అస్సలు నచ్చవు. గదిలో సైలెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్లో ఎవరు మోసం చేశారో నాకు సాయంత్రానికి కావాలి అని చెప్పి స్ట్రైట్గా లేచి నిలబడ్డాడు. అందరూ అతడు అలా లేచేసరికి భయంతో తల ఊపారు. తలుపు తెరిచి బయటికి వచ్చిన వెంటనే విక్రమ్ ముఖం మళ్ళీ మారిపోయింది. సింధు కూర్చున్న చోటికి వెళ్ళి ఎంతసేపు అయ్యింది అని అడిగాడు. నాకు తెలియదు, మీరు వచ్చేశారు అని. సింధు బోర్ కొట్టిందా అని అడిగాడు విక్రమ్. కొంచెం అని అంది. వెళ్దామా అని అనేసరికి సింధు నవ్వింది. మీటింగ్ అయిపోయిందా అని అడిగింది. అయ్యింది అని చెప్పేసరికి అంతేనా అంటే అంతే. ఆమెకు అతడు ఎంత పెద్ద వ్యక్తి అనేది ఇంకా అర్థం కాలేదు. తిరిగి కారు ఎక్కారు. కొంత దూరం వెళ్ళాక సింధు అడిగింది, మీరు నిజంగా ఏం బిజినెస్ చేస్తారు అనేసరికి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. చాలా ఉన్నాయి. ఎన్ని ఎన్ని అని అడిగేసరికి లెక్క పెట్టలేదు అన్నాడు. అయితే మీరు చిన్న బిజినెస్ మ్యాన్ కాదన్నమాట అనేసరికి విక్రమ్ ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఎందుకలా అనిపించింది అని అంటూ ఉంటే మీ ఆఫీస్ చాలా పెద్దగా ఉంది అని అంది. దాంతో అతడు అది కంపెనీది అనేసరికి అది కూడా మీదే కదా అని అంది సింధు. అలా కాసేపు అతన్ని చూసి మీరు నాతో ఏదో చెప్పకుండా దాస్తున్నారు అంది. విక్రమ్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకలా అనిపించింది అని అడిగాడు. తెలీదు, కానీ మీరు నేను అనుకున్నంత నార్మల్ వ్యక్తి కాదనిపిస్తోంది. అతడు కాసేపు ఆమె కళ్ళలోకి చూశాడు. ఒకవేళ నేను సాధారణమైన వ్యక్తిని కాకపోతే అని అతడు అనేసరికి సింధు నవ్వింది. అయితే ఏంటి? ఏం కాదు, నాకు మీ డబ్బుతో పని లేదు. ఆ మాట విక్రమ్ని లోపల నుంచి కదిలించింది. మీకు డబ్బుతో నిజంగానే పని లేదా అని అడిగాడు. లేదు అని అంది. అయితే నా దగ్గర ఎంత డబ్బు ఉందో తెలిసినా ఇదే మాట చెప్తారా అని అన్నాడు. సింధు ఒక్కసారిగా అతడి వైపు చూసింది. మీ దగ్గర ఎంత ఉన్నా కూడా నాకు అవసరం లేదు అని చెప్పింది. విక్రమ్ కళ్ళలో తెలియకుండానే ఒక ప్రశాంతత వచ్చింది. అతడు ఇంతకాలం దాచుకున్న నిజం ఆమె ముందు చెప్పడానికి ఇంకా సిద్ధంగా లేకపోయినా కూడా ఒక్క మాట అతడికి
ఆమెపై ఉన్న ప్రేమను మరింత నిజం అనిపించింది. సాయంత్రం వాళ్ళు కాలనీకి తిరిగి వచ్చారు. సింధు ఇంటి ముందు దిగగానే సింధు అత్తగారు బయట నిలబడి ఉంది. ఆమె వెనక కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. సింధు సింధు అని అత్తగారు పిలిచింది కోపంగా. సింధు వెంటనే ఆగిపోయింది. నీతో మాట్లాడాలి అని అంది. ఏంటత్తయ్య అనేసరికి మా ఇంట్లో ఒక వస్తువు మిస్ అయ్యింది అని అంది. సింధు ఆశ్చర్యంగా చూసింది. ఏంటి, ఏమైంది అని అడిగింది. నీ దగ్గర ఉన్న నా బంగారు గొలుసు కనిపించడం లేదు అని అంది. సింధు ఒక్కసారిగా షాక్ అయింది. నా దగ్గర ఉందా అని సింధు అంటుంటే, అవును, నువ్వే తీసి ఉంటావు అత్తయ్య. నేను ఎందుకు తీస్తానండి అని అంది. అయితే నీ గదిని వెతుకుతాం పదా అని అంది. సింధు కళ్ళలో కన్నీళ్లు వచ్చేశాయి. మీరు నన్ను దొంగ అంటున్నారా అని అంది. అత్తగారు చిన్నగా నవ్వుతూ, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అదే సమయంలో విక్రమ్ కార్ డోర్ మూసి వారి వైపు వచ్చాడు. అతడు ఏం జరుగుతుందో ఒకసారి గమనించాడు. సింధు కళ్ళలో అప్పుడే నీళ్లు వచ్చాయి. అవి కనిపించగానే అతడి ముఖం పూర్తిగా మారిపోయింది. ఇక్కడేం జరుగుతుంది అని అడిగాడు. దాంతో ఎవరూ సమాధానం చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నారు. అప్పుడే సింధు వాళ్ళ అత్తగారు మాత్రం మా ఇంట్లో బంగారం పోయింది అని చెప్పింది. విక్రమ్ నెమ్మదిగా సింధు వైపు చూశాడు. ఆమె తీసుకుందని అనుకుంటున్నారా అని అన్నాడు. మాకు అనుమానం ఉంది, అందుకే విక్రమ్ ఒక అడుగు ముందుకు వేశాడు. ఆమె ఆ మాట అనగానే అనుమానం? అతడి గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఉన్న ప్రమాదం ఎవరికీ అర్థం కాలేదు. సాక్ష్యం లేకుండా నా ముందే ఆమెను దొంగ అంటున్నారా అని అన్నాడు. అత్తగారు అతడి మాటలకు తడబడింది. మేము మా ఇంట్లో విషయం చెప్తున్నాం. ఇక నుంచి ఆమె గురించి ఏ మాట మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడండి అని అన్నాడు. విక్రమ్ కళ్ళలోని కోపం చూసి అందరూ సైలెంట్ అయ్యారు. కానీ అదే సమయంలో ఒక బంధువు తన జోబులో నుంచి ఒక బంగారు గొలుసును బయటికి తీశాడు. ఇది మాకు మీ ఇంట్లోనే దొరికింది అన్నారు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. సింధు కళ్ళు పెద్దవయ్యాయి. విక్రమ్ ఆ గొలుసును చూసి వెంటనే ఆ వ్యక్తి వైపు చూశాడు. నీ జోబులోకి ఎలా వచ్చింది ఇది అని అడిగాడు. అలా అడిగేసరికి ఆ వ్యక్తి ఒక్కసారిగా తడబడిపోయాడు. అది నేను ఇందాక అని అంటూ ఏదో చెప్పబోతే విక్రమ్ అతడి దగ్గరికి వెళ్ళి అతడి చేతిలోని గొలుసును తీసుకున్నాడు. ఇది ఎవరో కావాల్సిందే పెట్టారు అని విక్రమ్ అన్నాడు. చాలా నెమ్మదిగా అన్నాడు. సింధు మాత్రం ఏం జరిగిందో అర్థం కాక అతడి వైపు చూస్తుంది. విక్రమ్ కళ్ళలో ఇప్పుడు కోపం మాత్రమే కాదు, ఒక నిర్ణయం కూడా ఉంది. ఇక నుంచి సింధుని ఎవరు తాకినా, ఆమెను అవమానించినా వాళ్ళకు విక్రమ్ కృష్ణ ఎవరో తెలుసుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యాడు విక్రమ్. విక్రమ్ చేతిలో ఉన్న బంగారు గొలుసును చూస్తూ అందరూ సైలెంట్ గా నిలబడిపోయారు. సింధు మాత్రం ఇంకేం జరుగుతుందో అర్థం కాక అతడి వైపు చూస్తుంది. ఇది ఎవరి గొలుసు అని విక్రమ్ అడిగాడు. అత్తగారు వెంటనే నాదే అంది. అయితే మీకెలా తెలుసు ఇది మీ గొలుసేనని అని అడిగాడు. ఎందుకంటే అని ఆమె ఏదో చెప్పబోయే లోపే విక్రమ్ అడ్డుకున్నాడు. ముందు ఒక విషయం చెప్పండి, మీ గొలుసు పోయిందని మీరు సింధుని ఎందుకు అనుమానించారు అని అడిగేసరికి అత్తగారు తడబడింది. ఆమె ఆమె అని ఏదో చెప్పబోతే విక్రమ్ కాస్త గట్టిగా గట్టిగా అరిచాడు. ఆమె దగ్గర మీ గొలుసు దొరికిందా అని అడిగాడు. దాంతో అత్తగారు లేదు అనడంతో ఆమె తీసుకుంటూ ఉంటే మీరు చూసారా అని అడిగాడు. లేదు అని అంది. అయితే ఎవరు సమాధానం చెప్పలేదు. సింధు మాత్రం కన్నీళ్లు తుడుచుకుంది. ఇన్నాళ్ళు ఎన్ని మాటలు అన్నా మౌనంగా ఉండిపోయింది. కానీ ఈరోజు తన మీద వేసిన దొంగతనం మచ్చ మాత్రం ఆమె గుండెను పగలగొట్టింది. విక్రమ్ వదిలేయండి అని మెల్లగా అంది. లేదు అని అతడు ఆమె వైపు చూడకుండా అన్నాడు. ఇది వదిలే విషయం కాదు సింధు అని అన్నాడు. అత్తగారు కోపంగా మీరు మా కుటుంబం విషయంలో కలగజేసుకోవడానికి మీరెవరు అని అడిగింది. విక్రమ్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. ఆ చూపు చూసి ఆమె అత్తగారు భయపడింది. ఆమె గొంతు అక్కడే ఆగిపోయింది. నేను ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం మీకు త్వరలోనే వస్తుంది అని అన్నాడు. సింధు అతడి మాట విని ఆశ్చర్యపోయింది. విక్రమ్ లోపలికి వెళ్ళు అని అన్నాడు సింధుని. నేను చూసుకుంటాను అని చెప్పాడు. దాంతో సింధు కొద్దిసేపు అతడి ముఖం చూసి చివరికి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే విక్రమ్ ఆ బంధువు వైపు తిరిగాడు. నీ జోబులో ఈ గొలుసు ఎలా వచ్చింది నాకు తెలియదు అని అన్నాడు ఆ పర్సన్.
దాంతో విక్రమ్ నాకు అబద్ధం చెప్పొద్దు అని చెప్పాడు. లేదు నేను నిజమే చెప్తున్నాను అన్నాడు. విక్రమ్ ఫోన్ తీసి ఒక కాల్ చేశాడు. ఈ వ్యక్తి ఫోన్ తీసుకోండి. చివరి 24 గంటల్లో ఎవరెవరితో మాట్లాడాడో మొత్తం అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకున్నారు. సింధు ఇంట్లో ఉన్న వాళ్లకు అతడు అంత సీరియస్గా ఎందుకు వ్యవహరిస్తున్నాడో అస్సలు అర్థం కావడం లేదు. విక్రమ్ అవసరం లేదు అని సింధు లోపల నుంచి బయటికి వచ్చింది. వదిలేయండి అంటూ. నన్ను నమ్మినందుకు చాలు అని అంది సింధు. విక్రమ్ ఆమె వైపు తిరిగాడు. నేను నిన్ను నమ్మడం మాత్రమే కాదు, నీ మీద ఎవరు అబద్ధం చెప్పినా నాకు కోపం వస్తుంది అని అన్నాడు విక్రమ్. సింధు కళ్ళలో కన్నీళ్లు మళ్ళీ తిరిగాయి. నాకు అలవాటే విక్రమ్, వదిలేయండి అని అంది. నువ్వు అలవాటు చేసుకున్నావని నేను కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా సింధు అన్నాడు. ఆ మాటకు సింధు ఏం మాట్లాడలేకపోయింది. అప్పుడే విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చి చాలా లో గొంతుతో, నువ్వు ఎప్పుడూ ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు విక్రమ్. ఆ మాట సింధు గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇన్నాళ్ళు తనకు ఎవరో ఒకరు ఇదే మాట చెప్పాలని ఆమె మనసులో ఎక్కడో అక్కడ కోరుకుంది. కానీ ఎవరూ చెప్పలేదు. ఆ రాత్రి సింధు భోజనం చేయలేదు. తన గదిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది. విక్రమ్ బయట నుంచి ఆమె గది తలుపు దగ్గరికి వచ్చి కొద్దిసేపు నిలబడ్డాడు. లోపల నుంచి ఏడుపు మాత్రమే వినిపిస్తుంది. తలుపు తట్టాడు. సింధు స్పందన లేదు. మళ్ళీ కొట్టాడు. నిద్రపోతున్నావా అని అన్నాడు. ఆమె హూ అని చెప్పి ఏడుపును దాచుకుంటూ అంది. విక్రమ్ తలుపు తెరవలేదు. విక్రమ్ ఉన్నాడని చెప్పినా కూడా తలుపు తెరవలేదు. ఆమె తినలేదు కదా అని ఆమెకు అంటూ ఉంటే, నాకు ఆకలిగా లేదు అని అబద్ధం చెప్పేసింది. నీకు అబద్ధం చెప్పడం రాదు, నీకు మాత్రం చాలా బాగా వస్తుంది అని అంది. లోపల ఆమెకు చిన్నగా నవ్వు వచ్చింది. అయినా తలుపు తీయలేదు. విక్రమ్ హా నేను నిజంగా అంత చెడ్డదాన్నే అని అంది. ఆ ప్రశ్న విన్న వెంటనే అతడి గుండె బరువెక్కింది. ఎందుకు అలా అడుగుతున్నావు అని అన్నాడు. ఎవరు నన్ను మంచిదానిలో చూడలేదు. విక్రమ్ తలుపుకు ఆనుకొని నిలబడ్డాడు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో కొద్దిసేపు సైలెంట్గా ఆలోచించు నువ్వే. నాకు తెలీదు అంది. అయితే నా మాట విను అని అన్నాడు. అతడి గొంతు చాలా మృదువుగా మారింది. నువ్వు చాలా మంచి మనిషివి. నిన్ను బాధపట్టిన వాళ్ళ వల్ల నీ విలువ తగ్గదు. లోపల ఉన్న సింధు కన్నీళ్లు పెట్టుకుంది అతడి మాటలకు. మీరెందుకు నా కోసం ఇంత చేస్తున్నారు అని అంది. విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. చెప్పలేదు. ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాపాడావని నీకు తెలీదు. కానీ ఆ విషయం తెలియకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని అనిపించింది. కానీ ఆ మాటలు బయటికి రాలేదు. నాకు నువ్వంటే ఇష్టం సింధు అని మాత్రం అనుకోకుండా అనేశాడు మన విక్రమ్ బాబు. లోపల సింధు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఆ మాటలు విని. విక్రమ్ కూడా తాను ఏమన్నాడో కొంచెం గ్రహించి కొన్ని క్షణాలు కదలకుండా అలాగే సైలెంట్ గా నిలబడ్డాడు. వెంటనే సింధు ఏమన్నారు అంటూ తలుపు అవతల నుంచి సింధు స్వరం వినిపించింది. విక్రమ్ వెంటనే తన్ను తాను సర్దుకున్నాడు. నువ్వు మంచి మనిషివని అన్నాను అని అనేసరికి అది కాదు ఇంకేం లేదు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర రాలేదు. సింధు తన గుండె మీద చెయ్యి వేసుకొని పడుకుంది, ఏదో ఆలోచిస్తూ. అతడు చెప్పిన విషయాలను తలుచుకుంటూ నాకు నువ్వంటే ఇష్టం అనే మాట ఆమె చెవిల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. అదురుతన్న తన గుండె సవ్వడి. అది నిజంగానే అన్నాడా ఆ మాట, లేక తనకు అలా అనిపించిందా? మరోవైపు విక్రమ్ తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. తను ఇక ఎక్కువ కాలం ఈ భావాన్ని దాచలేనని అతడికి అర్థమయ్యింది. కానీ తను నిజం చెప్పే ముందు సింధు తను ప్రేమించాలి. తన డబ్బును కాదు, తన పేరును కాదు, తన పవర్ని కాదు, తనను మాత్రమే అని. మరుసటి రోజు ఉదయం ఒక పెద్ద మార్పు వచ్చింది. విక్రమ్ ఇంటి ముందు 3 విలాసవంతమైన కార్లు వచ్చి ఆగాయి. ఆ కార్ల నుంచి సూట్లు బూట్లు వేసుకున్న కొంతమంది వ్యక్తులు దిగారు. వెంటనే వాళ్ళ వెనక రాహుల్ కూడా ఉన్నాడు. రాహుల్ నేరుగా విక్రమ్ ఇంట్లోకి వచ్చాడు. సార్ అని పిలిచాడు రాహుల్. విక్రమ్ బయటికి వచ్చాడు ఆ పిలుపుకి. ఏమైంది అని అన్నాడు. సార్ బోర్డ్ మెంబర్స్ అందరూ వచ్చారు అనేసరికి మీరు వెంటనే రావాలి సార్ అన్నాడు. ఇక్కడికెందుకు వచ్చారు అని అడిగాడు. మీరు ఆఫీస్కి రావడం లేదు,
కాబట్టి రాహుల్ మాట పూర్తవ్వకముందే సింధు బయటికి వచ్చింది. ఆమెను చూసిన వెంటనే రాహుల్ తలదించుకున్నాడు భయంతో. అతడితో వచ్చిన వాళ్ళు కూడా సింధు వైపు చూశారు. వారిలో ఒకరు రాహుల్ దగ్గరగా వచ్చి మెల్లిగా అడిగాడు, ఈమెనా సార్తో ఉంటున్న మేడం అని అడిగేసరికి రాహుల్ వెంటనే నో కామెంట్స్ అని అన్నాడు. కానీ సింధు ఆ మాట విన్నది. ఆమెకు ఏదో అర్థం కాలేదు. విక్రమ్ వీళ్ళు ఎవరు అని విక్రమ్ సమాధానం చెప్పేలోపే ఒక పెద్ద వ్యక్తి ముందుకు వచ్చి, మేడం మేము విక్రమ్ కృష్ణ గారి కంపెనీ బోర్డ్ మెంబర్స్ మీ అన్నాడు. సింధు ఒక్కసారిగా ఆగిపోయింది. విక్రమ్ కృష్ణ అని నెమ్మదిగా విక్రమ్ వైపు చూసింది. మీ పూర్తి పేరు విక్రమ్ కృష్ణనా అని అడిగింది. అతడు కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. అవును అని మాత్రం చెప్పాడు. సింధు కళ్ళలో అయోమయం. అయితే ఆమె వెనక్కి ఒక అడుగు వేసింది. మీరు నిజంగా ఎవరు అని భయంతో మళ్ళీ అడిగింది. విక్రమ్ ఆమె వైపు చూశాడు. ఇదే రోజు తన భయపడుతున్న ప్రశ్న తన ముందు నిలబడింది. కానీ ఆమెకు ఇంకా అసలు అతని స్థాయి తెలియదు. అప్పుడే బయట మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి నగరంలోని పెద్ద పారిశ్రామికవేత్తలంతా దిగారు. వాళ్ళు నేరుగా విక్రమ్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా తలవంచారు. సార్ అని అంటూ, మీరిక్కడ ఉన్నారని తెలిసి మేం కూడా వచ్చేసాం అని పలకరించారు. సింధు కళ్ళు పెద్దవయ్యాయి. తన ఎదుట నిలబడి ఉన్న విక్రమ్ని ఆమె మొదటిసారి మరో కోణంలో చూస్తుంది. కానీ అతడు మాత్రం ఆమె కళ్ళలో తనపై భయం పుట్టకూడదు అని మాత్రమే కోరుకుంటున్నాడు. ఎందుకంటే సింధు తన్ని రాక్షసుడిగా కాదు, తనకు తెలిసిన విక్రమ్ గాని చూడాలి అని అతడి మనసు కోరుకుంటుంది, ఇష్టపడుతూ ఉంది. విక్రమ్ ముందు నిలబడిన వాళ్ళందరినీ చూస్తూ సింధు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడిపోయింది. ఇంతకాలం తనకు తెలిసిన విక్రమ్ ఒక సాధారణ బిజినెస్ చేసే వ్యక్తి అని అనుకుంది. కానీ ఇప్పుడు తన ముందు నిలబడిన వాళ్ళని చూస్తుంటే అతడు ఎవరో తన ఊహకు కూడా అందడం లేదు. విక్రమ్ సార్ అని మెల్లగా పిలిచింది. అతడు వెంటనే ఆమె వైపు చూశాడు. జస్ట్ హా అని పలకరించాడు. నిజం చెప్పండి, మీరు ఎవరు? ఈసారి ఆమె గొంతులో కోపం లేదు, భయం కూడా లేదు. కానీ తను ఇన్నాళ్ళు తన దగ్గర నిజం దాచినందుకు బాధ మాత్రమే ఉంది. విక్రమ్ అందరినీ చూసి, మీరు అందరూ బయట వెయిట్ చేయండి అని అన్నాడు. ఒక్క మాట కూడా ఎదిరించకుండా అందరూ బయటికి వెళ్ళిపోయారు. స్కూల్లో స్టూడెంట్స్లా. రాహుల్ మాత్రం వెళ్ళబోతూ సింధు వైపు చూసి చిన్నగా నవ్వాడు. మేడం, సార్ మీ గురించి ఎంతగా అని ఏదో చెప్పబోతుండగా విక్రమ్ గట్టిగా చూశాడు, కోపంగా చూశాడు రాహుల్ వైపు. రాహుల్ వెంటనే ఏం లేదు సార్ అంటూ ఆ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళిద్దరే మిగిలారు. సింధు మాత్రం అతడి వైపు సైలెంట్గా చూస్తూనే ఉంది. చెప్పండి, నిజాలన్నీ చెప్పండి అని అంది. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. నా పేరు విక్రమ్ కృష్ణ. నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని. నేను పెద్ద బిజినెస్ గ్రూప్ నడుపుతున్నాను. సింధు మౌనంగా వింటుంది. నాకు చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి. నన్ను నమ్ముకుని వేలాది మంది పనిచేస్తున్నారు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? నేను అబద్ధం ఎప్పుడూ చెప్పలేదు అని అన్నాడు. నిజం కూడా చెప్పలేదు కదా అని అంది కోపంగా. విక్రమ్ తల వంచుకున్నాడు. అది నిజం అంటూ సింధు కళ్ళలోని కన్నీళ్లు జారాయి. నాకు నిజం చెప్పలేదు అని. నాకు మీ డబ్బు మీద ఆశ ఉంటుందని అనుకున్నారా అని అంది. కానీ విక్రమ్ లేదు అని అన్నాడు. మరెందుకు అనేసరికి విక్రమ్ కొద్దిసేపు ఆమె వైపు చూస్తూ, నువ్వు నన్ను విక్రమ్గా చూడాలి అని అనుకున్నా. విక్రమ్ కృష్ణ అనే పేరు వెనుక ఉన్న డబ్బు, పవర్, స్టేటస్ చూసి కాదు అని అన్నాడు. సింధు ఏం మాట్లాడలేదు. నువ్వు మొదట నన్ను చూసినప్పుడు నేను ఎవరో నీకు తెలీదు. అయినా నా గురించి ఎప్పుడు తప్పుగా అనుకోలేదు. నాకు భోజనం పెట్టావు, నేను బాగున్నానా అని అడిగావు. నేను కోపంగా ఉన్నప్పుడు కూడా నన్ను మనిషిలానే చూశావు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. అందుకే నిన్ను ప్రేమించాను, అందుకే నిన్ను ఇష్టపడ్డాను అని అన్నాడు విక్రమ్. సింధు ఆ మాట విన్న వెంటనే ఆమె తల పైకెత్తింది. విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చి, ఇది జాలి కాదు, నువ్వు నన్ను కాపాడవనే కృతజ్ఞత కాదు. నువ్వు నాకు నచ్చావు. నీ మనసు నచ్చింది, నీ మంచితనం నచ్చింది.
నువ్వు నవ్వితే నాకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. నువ్వు బాధపడితే నా గుండెకు నొప్పిగా ఉంటుంది. నువ్వు నువ్వు నా పక్కన లేకపోతే ఈ ఇల్లు మళ్ళీ ఖాళీగా అనిపిస్తుంది. నిజంగా పెద్ద పెద్ద బంగ్లాలో కూడా ఇంత హ్యాపీగా లేనేమో నీతో గడిపిన ఈ కొద్ది రోజులు ఈ చిన్న ఇంట్లో అంటూ అతడు చెప్పిన మాటలు అతన్ని చూస్తూ అలాగే కన్నీళ్లతో నిలబడిపోయింది. అయితే ఆ రోజు అని అంటూ విక్రమ్ కళ్ళు ఒక్కసారిగా మారిపోయాయి. ఏ రోజు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లిన రోజు అని విక్రమ్ చెప్పేసరికి మౌనంగా నిలబడ్డాడు. మీరు ఆ వ్యక్తేనా అని అడిగింది సింధు. అతడు మెల్లగా తల ఊపాడు. సింధు ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసింది. అంటే నేను కాపాడింది ఆ రోజు మిమ్మల్నేనా అని అడిగింది. అతడు అవును అని చెప్పాడు. ఆమె కళ్ళు ఒక్క క్షణం మూసుకుంది. ఎన్నో విషయాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఆ రాత్రి రక్తంతో నిండిపోయిన ఒక మనిషి, తాను అతన్ని కాపాడడం, హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోవడం, తనకు తెలియకుండా ఆ మనిషి తన జీవితంలోకి రావడం, ఇవన్నీ వెంటనే జరిగిపోయాయి. అయినా నాకెందుకు ఇవన్నీ చెప్పలేదు అని అని అడిగింది ఆమె. నువ్వు నన్ను జాలి వల్ల దగ్గరికి తీసుకున్నావని అనుకోకూడదు కదా, అందుకనే నేను చెప్పలేదు. నేను అలాంటిదాన్నా అని అంది సింధు. విక్రమ్ వెంటనే ఆమె చేతులు పట్టుకున్నాడు. కాదు అన్నట్టు. అందుకే నేను నిన్ను ప్రేమించాను అని చెప్పాడు. సింధు అతడి ఛాతిపై చేతులతో మెల్లగా కొట్టింది. నన్ను ఇంతకాలం మోసం చేశారు అని అంది. సారీ బంగారం అన్నాడు. నాకు కోపంగా ఉంది అని అంది. అతడు తెలుసు అన్నాడు. చాలా కోపంగా ఉంది అంది. నాకు ఆ విషయం కూడా తెలుసు అన్నాడు. అయితే ఏం చేయాలి అని అంది. విక్రమ్ చిన్నగా నవ్వాడు. నన్ను కొట్టు అని చెప్పన్నాడు. సింధు మళ్ళీ అతన్ని కొట్టింది. ఈసారి ఆమె కళ్ళలో కన్నీళ్ల మధ్య చిన్న నవ్వు వచ్చింది. విక్రమ్ ఆమె చేతిని పట్టుకొని ఇంకా కొడతావా, నీకే నొప్పి లేస్తుందేమో అన్నాడు. కొడతాను అని అంది. సరే కొట్టు కానీ అన్నాడు. ఆమె గొంతు ఆగిపోయింది. మీరు నన్ను ప్రేమిస్తున్నారని నిజంగా అంటున్నారా? విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నా జీవితంలో మొదటిసారి ఒక మనిషిని కోల్పోతానేమో అని భయపడుతున్నాను అని అన్నాడు. అది నువ్వే అన్నాడు. సింధు ఒక్క క్షణం తన కన్నీళ్లను ఆపుకోలేక అతడి గుండెల్లో పసిపాపలా పొదువుకుంది. విక్రమ్ ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎన్నేళ్లుగా ఎవరిని తన గుండెలకు అలా దగ్గరగా రానివ్వని ఆ మనిషి ఆ రోజు మాత్రం సింధును గట్టిగా కౌగిలించుకున్నాడు. బయట నిలబడి ఉన్న వాళ్ళందరూ ఆ దృశ్యాన్ని కిటికీలో నుంచి చూసి సైలెంట్ గా ఉండిపోయారు. కొద్దిసేపటికి రాహుల్ బయటికి వచ్చి సార్ అని పిలిచాడు. విక్రమ్ బయటికి వచ్చాడు. రాహుల్ వైపు చూస్తూ, రాహుల్తో పాటు సింధు కుటుంబ సభ్యులు కూడా అందరూ ఉన్నారు. టెన్షన్ గా భయపడుతూ. వాళ్ళు విక్రమ్ అసలు స్థాయి తెలిసినప్పటి నుంచి భయంతో వణికిపోతూ, ఒకప్పుడు సింధుని పని మనిషిలా చూసిన వాళ్ళు ఇప్పుడు ఆమె ముందు నిలబడ్డానికి కూడా ధైర్యం చెయ్యలేక భయపడిపోతున్నారు. సింధు అత్తగారు చేతులు జోడించి మమ్మల్ని క్షమించండి అంది. కానీ విక్రమ్ ఏం మాట్లాడలేదు. సింధు వైపు చూశాడు. నిర్ణయం నీదే అన్నట్టు. సింధు వాళ్ళని చూసింది. ఎన్నో సంవత్సరాల బాధ కళ్ళ ముందు తిరిగింది. అయినా ఆమె మనసులో ద్వేషం లేదు. నేను మిమ్మల్ని క్షమించాను అని మాత్రం చెప్పింది. వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు సింధు మాటలకు. కానీ తిరిగి మీ ఇంటికైతే రాను. ఆ మాట విన్నా విక్రమ్ కళ్ళలో చిన్న నవ్వు కనిపించింది సింధు అలా చెప్పేసరికి. సింధు తన జీవితాన్ని తానే ఎంచుకుంది ఆ క్షణం. అదే అతడికి కావాల్సింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ విక్రమ్ దగ్గరికి వచ్చి, సార్ ఒక విషయం అడగనా అని అన్నాడు. అడుగు అన్నట్టు విక్రమ్ చెప్పేసరికి, మీరేమో బిజినెస్ ప్రపంచంలో అందరూ భయపడి విక్రమ్ కృష్ణ, కానీ మేడం ముందు మాత్రం విక్రమ్ అతన్ని విక్రమ్లా ఎందుకున్నారు అని ఏదో రాహుల్ అడగబోతే విక్రమ్ అతన్ని చూశాడు. రాహుల్ వెంటనే నవ్వుతూ, అంటే మీరు చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు సార్ అని అన్నాడు రాహుల్. దాంతో విక్రమ్ అతన్ని గట్టిగా చూసి, నీకు ఉద్యోగం ఇంకా కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళు. రాహుల్ నవ్వుకుంటూ భయపడుతూ వెళ్ళిపోయాడు. తన బాస్ ఏం చెప్తాడో అని. సింధు ఆ మాట విని నవ్వింది. మీకు భయపడని వాళ్ళు కూడా ఉన్నారా? ఒకరు ఉన్నారు అన్నాడు. ఎవరు అనేసరికి నువ్వే అని అన్నాడు. సింధు నవ్వింది. అందుకే కదా మిమ్మల్ని అందరూ రాక్షసుడు అంటుంటారు. విక్రమ్ కనుబొమ్మలు పైకెత్తి నన్నా అన్నాడు. అవును అంది. అయితే నువ్వు నేను రాక్షసుని మార్చిన అమ్మాయివి నువ్వు. సింధు నవ్వుతూ అతడి దగ్గరికి వచ్చింది. మీరు మారలేదు. మరి మీరు మంచివారే, కానీ ప్రపంచానికి
అలా మంచి వాళ్ళలా కనిపించలేదు. అది వాళ్ళ తప్పు, మీది కాదు అని అంది. విక్రమ్ కాసేపు ఆమెను చూస్తూ, నన్ను ఇంత బాగా ఎలా అర్థం చేసుకోగలవు అని అడిగాడు. సింధు నవ్వుతూ, ఎదురింట్లో ఉంటే కొంచెం తెలుసుకోవచ్చు కదా అంది. ఆ మాటతో ఇద్దరూ కొద్దిసేపు నవ్వుకున్నారు. కొద్ది రోజుల తర్వాత విక్రమ్ సింధును తన కంపెనీకి తీసుకెళ్లాడు. ఈసారి ఆమె అతడి పక్కన నడుస్తూ ఉంటే అక్కడ పనిచేసే వాళ్ళంతా గౌరవంగా తల వంచారు. ఎందుకంటే ఆమెను అతడి భార్య హోదా ఇచ్చాడు. రాహుల్ ముందుకు వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. సింధు నవ్వుతూ, నన్ను మేడం అని పిలవద్దు, సింధు అని పిలవండి, మీ చెల్లి లాంటి దాన్ని అని అంది. రాహుల్ వెంటనే విక్రమ్ వైపు చూశాడు. సార్ అంటూ, ఆమె చెప్పినట్టే చేయి అన్నాడు. విక్రమ్ సింధు అతడి వైపు చూసి చిన్నగా నవ్వింది. తన భర్త చనిపోయిన తర్వాత తన జీవితం మారిపోయింది అని అనుకున్న ఆ అమ్మాయికి ఇప్పుడు కొత్త జీవితం మొదలయ్యింది. కొత్త బంధాలు. తను పని మనిషిలా చూసిన ఆ ఇంటి నుంచి బయటికి వచ్చింది. తనను రాణిలా చూసే ఇంట్లోకి వెళ్ళింది. కానీ విక్రమ్ ఆమెను రాణిలా కూడా కాదు, రాణిలా కూడా చూడలేదు. తన హృదయానికి సమానంగా చూశాడు. ఒక ఒక ప్రిన్సెస్లా. ఒకరోజు రాత్రి ఇద్దరు బాల్కనీలో కూర్చొని జాబిల్లిని చూస్తూ ఉన్నారు. సింధు మెల్లగా అడిగింది, విక్రమ్ గారు అని. చెప్పండి మేడం అన్నాడు. మీరు మొదటిసారి నన్ను చూసినప్పుడు నిజంగా మీకేమనిపించింది అని అడిగింది. అతడు నవ్వుతూ, నువ్వు నా జీవితాన్ని తలకిందులు చేయబోతున్నావని అనిపించింది అన్నాడు. అప్పుడు నేను మిమ్మల్ని కాపాడానని తెలియదు కదా అంటే. తెలియదు. మరి నీ కళ్ళలో నాకు మొదటిసారి నీ మనసు కనిపించింది అన్నాడు. సింధు అతడి భుజంపై తలపెట్టింది. ఇప్పుడు విక్రమ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇప్పుడు నా నా దగ్గర ప్రపంచం మొత్తం ఉన్నా నువ్వు లేకపోతే నేను మళ్ళీ ఒంటరివాణ్ణే అని అన్నాడు. సింధు అతడి చేతిని గట్టిగా బిగించి పట్టుకుంది. నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది. విక్రమ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆకాశంలో జాబిల్లి వెలుగుతూ ఉంది. ఒకప్పుడు తన చుట్టూ ఎవరినీ రానివ్వని విక్రమ్ కృష్ణ జీవితంలో ఇప్పుడు ఒక మనిషి ఉంది. తన కోసం ప్రాణం పెట్టిన ఒక అమ్మాయి. తన డబ్బు కోసం కాదు, తన పేరు కోసం కాదు, తన మనసు కోసం మాత్రమే అతన్ని ప్రేమించిన సింధు. ప్రపంచం అతన్ని రాక్షసుడు అనుకుంది. కానీ సింధు మాత్రం ఆ రాక్షసులో దాగి ఉన్న మంచి మనిషిని చూసింది. అందుకే అతడితో స్నేహం చేసింది. అతడి జీవితంలోకి వచ్చిన తర్వాత అతడేం మారలేదు. అతడిలో ఎప్పటి నుంచో ఉన్న మనిషిని బయటికి తీసింది. ఒక ప్రమాదంతో మొదలైన ఈ బంధం, ఈ పరిచయం, ఒక ఎదురింట్లో మొదలైన ఈ బంధం, తెలియకుండానే పెరిగిన ప్రేమ చివరికి జీవితాంతం విడిపోని బంధంగా మారింది ఇద్దరిది. ఇదండి కథ ముగింపు భాగం. ఎలా ఉందో కామెంట్ చేయండి.